యా హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. యా హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎవ్రీ సాటర్డే అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో మీ అందరికి తెలుసు మా ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గురించి. ఆల్మోస్ట్ 2 years గా 20+ సర్వీసెస్ రన్ చేస్తూ ఉన్నాము. వెబినార్ స్టార్ట్ చేసి 6 months నుంచి వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ చక్కగా ప్రతి ఒక్క గ్రేట్ స్పీకర్స్, గ్రేట్ టెక్నికల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అన్ని రకాల విషయాలను మీ అందరికి చక్కగా అందించడానికి మేము ప్రతినిత్యము తోడ్పడుతూ ఉంటాము. సో మీ అందరి సహకారాలతో దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాము. అంతే అంతే ఉత్సాహంతో మేము ఫ్రీ గురుకుల్ టాక్స్ అని కూడా స్టార్ట్ చేసాము. ఎవ్రీడే మార్నింగ్ 5:30కి అద్దంకి శ్రీధర్ బాబు సార్ తో ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో మీరందరూ కూడా మేము లింక్స్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాము. సో హ్యాపీగా అటెండ్ అవ్వండి. అండ్ మంచి నాలెడ్జ్ అందిస్తున్నారు. మంచి నాలెడ్జ్ ని కూడా మీ అందరికి దాన్ని వినడమే కాకుండా మీ రియల్ టైం లైఫ్ లో దాన్ని యూటిలైజ్ చేసి మీరు ఈ రోజు ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనేది మా కోరిక. మీతో పాటు మేము కూడా ఉన్న స్టేజ్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పి. మరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వింటుంటాము, మరి అన్ని గుర్తు పెట్టుకోగలమా? సో అన్ని కూడా ఆచరించగలమా? సో మన బ్రెయిన్ పవర్ ఏంటి అంటే మనం ఎన్ని రకాల విషయాలను గుర్తు పెట్టుకోగలము, ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే చిన్నప్పటి నుంచి ఇప్పుడు జరిగినవి సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, మన జీవిత పాఠాలు కావచ్చు, లేదా పాఠశాలలో నేర్చుకున్న విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గుర్తుంటాయా? సో గుర్తుంటే బాగుంటది, కానీ కొందరు మర్చిపోతూ ఉంటారు. లేదా మా పిల్లలు బాగా చదువుతారండి కానీ అదేంటో ఎగ్జామ్ రాగానే అన్ని మర్చిపోతారు. ఈ రోజు మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ అదేంటో మేము ఆచరణలో పెట్టేటప్పటికి ఏవి గుర్తు రావటం లేదు. ఏం చేయాలి? సో ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ కి మంచి సొల్యూషన్స్ తో ఈ రోజు మన ముందుకి బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గురుజీ గారు మీ యొక్క బ్రెయిన్ పవర్, మీ యొక్క మైండ్ పవర్ ని తెలియజేస్తూ వాటికి ఎటువంటి శిక్షణ, ఎటువంటి టెక్నిక్స్ ఇస్తే మన బ్రెయిన్ అనేది ఎంతో చక్కగా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి మన ముందుకు వచ్చేసారు. మరి ఎవరు అనుకుంటున్నారు బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గారంటే? అందరికీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దాదాపుగా 18 లక్షల మందికి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఈ బ్రెయిన్ యోగాకి రిలేటెడ్ మంచి మంచి సెషన్స్ తీసుకొని అందరినీ అంటే నాతో సహా అందరినీ అబ్బురపరుస్తూ 18 లక్షల మందికి సెషన్స్ ఇచ్చారా అనేటటువంటి ఆశ్చర్యపరిచే యొక్క మంచి స్పీకర్ ముందు ఈ రోజు మనం ఉంటున్నాము. అంతేకాకుండా ఆయన పేరే తెలుసుకోవచ్చు మనం, ఇంటర్నేషనల్ బ్రెయిన్ అండ్ మైండ్ ట్రైనర్ బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గురూజీ గారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఫ్లోరిడా USA లో ఆయన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేశారు. అంతేకాకుండా యోగా అకాడమీ రిషికేష్ లో ఫౌండర్. 1 second. రాజు యోగా అకాడమీ, యా రాజు యోగా అకాడమీ, వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీ USA, దాంట్లో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, బ్రెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్పెషల్ వర్క్ షాప్స్ ఫర్ కార్పొరేట్ కంపెనీస్, బ్యాంక్స్, HAL, LIC, పవర్ గాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్, ఇలాగా బోలెడు సంస్థలకి సెషన్స్ ఇచ్చారు. అంతేకాకుండా 3 generations గా వారు యోగా ఫీల్డ్ లో ఉన్నారు. సో శ్రీశైలంలో, హిమాలయాస్ లో, తర్వాత చెన్నై, కువైట్, అబ్రాడ్ గాని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెషన్స్ ఇచ్చారు. సో ఈ రోజు మన ముందు సెషన్ ఇవ్వడానికి మన ఫ్రీ గురుకుల్ తరపున సుకన్య మ్యామ్ అడగంగానే ఓకే చెప్పేసి ఇంత దూరం మన ముందుకు వచ్చిన సార్ ని చక్కగా మనము ఆహ్వానిస్తూ ఈ సెషన్ ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ చక్కగా ఆన్ చేసుకొని మమ్మల్ని మోటివేట్ చేస్తూ మీరు మోటివేట్ అయ్యి మంచి విషయాల్ని తెలుసుకొని
ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకుంటారో చివరిన ఒక నలుగురికి నేను ఛాన్స్ ఇస్తానండో మీరు క్వశ్చన్స్ అడగడానికి. సో లెట్ us పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గురూజీ గారు టు స్టార్ట్ ది సెషన్. ధన్యవాదాలు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ధన్యవాదాలు అందరికీ. సో లెట్ us స్టార్ట్ ది సెషన్ విత్ 3 ఓంకారాస్ అండ్ మంత్రం. ఓం 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 యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం నిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. Rub your palms to your eyes. సో మీకు అందరికి తెలుసు యోగా అంటే ఫస్ట్ మీకు మైండ్లో వచ్చేది పతంజలి మహర్షి. పతంజలి మహర్షి ఇస్ ద ఫాదర్ ఆఫ్ యోగా. ఆయన చెప్పిన డెఫినేషన్ యోగా అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం అంటే మైండ్, వృత్తిస్ అంటే మనకి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డిస్టర్బెన్స్, డీవియేషన్, డిస్ట్రాక్షన్, ఇంట్రప్షన్. సో ఇవి అన్నీ లేకుండా నీ యొక్క చిత్త మైండ్ ని స్టేబుల్ గా ఉంచగలిగితే అప్పుడు మీరు యోగా స్థితిలో ఉన్నారు. ఆయన చెప్పిన అష్టాంగ యోగలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, దీస్ ఆర్ ది 8 లింబ్స్. మన యోగా అంటేనే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు సూర్య నమస్కారాలు, చక్రాసనం, వక్రాసనం ఇలా చెప్పేస్తుంటారు. కానీ యమ నియమాస్ లేకుండా మీరు డైరెక్ట్గా ఆసనాలు చేస్తే కష్టం. కాబట్టి ఫస్ట్ మైండ్ గురించి చెప్పారు. ఆయన రాసిన యోగ సూత్రాస్, పతంజలి యోగ సూత్రాస్ 5,000 సంవత్సరాల నాటి ఆ యొక్క సూత్రాస్ 195 సూత్రాస్ దాంట్లో మైండ్ గురించే ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా అత యోగానుశాసనం, దట్ ఈస్ ద యోగా. వాట్ ఈస్ దట్? కీపింగ్ ద 5 sense organs at one point is called as yoga. What are the 5 sense organs? కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. దీస్ ఆర్ ది పంచేంద్రియాస్. సో మ్యూట్ చేసుకున్న అందరూ దయచేసి, చాలా మంది అది వాయిస్ మీకు ఇది వస్తుంది, అది అలా కాకుండా మ్యూట్ చేసుకుంటే బాగా మీకు అందరికి వినపడుతుంది వితౌట్ డిస్టర్బెన్స్. సో బ్యాలెన్సింగ్ యువర్ మైండ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు పతంజలి మహర్షి. నీ మైండ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి వృత్తిస్. అవుట్ ఆఫ్ ది వృత్తిస్, ఈ వృత్తిస్ నుండి బయటికి వెళ్ళినప్పుడు, అంటే పంచేంద్రియాలతో నీకు సంబంధం లేకుండా డిటాచింగ్ ది సెన్సెస్, వెన్ యూ గో అవుట్ ఇట్ ఈస్ కాల్డ్ as సమాధి. సమాధి స్థితికి మీరు వెళ్ళిపోతే యూ కెన్ డూ ది మిరాకల్స్. సో ఇది బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ బ్రెయిన్ యోగా చేయొచ్చు. బ్రెయిన్ ఉన్న వాళ్ళంటే ఏం సార్, అందరికి బ్రెయిన్ ఉంది కదా సార్ అంటారు. కానీ బుద్ధి మాంద్యస్తత్వం, మెంటలీ రిటార్డ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, హార్ట్ డిసీజ్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళు 1-to-1 క్లాస్ చేయాలి తప్ప గ్రూప్ క్లాస్లో ఎలిజిబిలిటీ కాదు. సో ఇప్పుడు ఫిజికలీ దే షుడ్ బి ఫిట్, మెంటలీ దే షుడ్ బి ఫిట్, హార్ట్ ఆపరేషన్స్ లేకుండా ఉన్నవాళ్ళు, తర్వాత ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి అర్హత ఉండదు బ్రెయిన్ యోగాలు. ఈ 4 కేటగిరీస్లో చూసుకొని మిగతా వాళ్ళు ఉత్సాహంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు సపోర్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలతో కూర్చొని కుటుంబ సమేతంగా ఈ బ్రెయిన్ యోగా నేర్చుకోవచ్చు. ఈ బ్రెయిన్ యోగా అంటే ఏం సార్, అన్ని చూసాం, కొత్తగా ఉంది బ్రెయిన్ యోగా అంటే. సో దేర్ ఆర్ 4 streams ఆఫ్ యోగా: జ్ఞాన యోగ, రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ అని చెప్తాం. దీంట్లో మళ్ళీ డీవియేషన్స్ ఉంది. విన్యాస యోగ, రోప్ యోగ, పాట్ యోగ, నెయిల్ యోగ, మట్టి యోగ, ఇంకేదో చెప్తాం. కానీ దాంట్లో 64 కళలో మనకి శబ్ద భేద యోగ విద్య
ఇది పూర్వము రామాయణంలో దశరథ మహారాజు, మహాభారతంలో ఏకలవ్యుడు, అర్జునుడు, గాంధారి, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ నేర్చుకున్నారు. తర్వాత మన క్షత్రియ రాజుల కాలంలో పృథ్వీరాజ్ చౌహాన్ కానీ వీళ్ళు కూడా మొహమ్మద్ కిల్గిని, మొహమ్మద్ గోరిని వాళ్ళు కూడా చంపారు. కళ్ళు పెరికేసినా కూడా వాళ్ళు శబ్దంతో, శ్రవణంతో వాళ్ళు యొక్క వాయిస్ విని బల్యంతో చంపారు. అది మనకి స్టోరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క క్షత్రియులు, ప్రతి ఒక్క బ్రాహ్మణులు పూర్వకాలంలో నేర్చుకున్నారు. గురు ద్రోణాచార్యులు గురువులు కౌరవులకి, పాండవులకి. ఆయన ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించారు. క్షత్రియులు బ్రాహ్మణులకు మాత్రం నేర్చుకోలేదు. ఏకలవ్యుడు, ఎరుకులవాడు, బోయేవాడు వచ్చి అడిగినా కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు నాన్న, నువ్వు తినేది వేటగాడి పక్షుల్ని, పశువుల్ని చంపి తింటున్నావు, కాబట్టి నీకు అర్హత లేదు. నీ యొక్క ఫుడ్ వల్ల నీ యొక్క మైండ్, భావోద్వేగాలు డిఫరెన్షియేషన్ అవుతుంది, కాబట్టి నేను చెప్పలేను. ఎప్పుడైనా రాంగ్ పర్సెప్షన్ యూజ్ చేస్తే గురువుగా నాకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అతను వేటగాడు కాబట్టి చెట్టు ఎక్కి ఆశ్రమం బయట తొంగి చూసి వాళ్ళకి చెప్తుంటే ఇతను నేర్చుకుని 2 గంటలు ప్రాక్టీస్ చేయమని కౌరవులు, పాండవులు గురువు చెప్తే ఈయన 4 గంటలు ప్రాక్టీస్ చేసి వాళ్ళకన్నా ఎక్కువ సాధనతో అతను ప్రావీణ్యం పొందాడు. అది తెలుసుకుని గురువు గారు బటనవేలు గురు దక్షిణ తర్వాత సాధన పెట్టాలి. యోగా క్లాస్కి వస్తారు చాలా మంది. గురువు గారు ఏం చెప్తే అది చేస్తారు, గ్రూప్లో ఏం చెప్తే చేస్తారు, మళ్ళీ సెల్ఫ్ ప్రాక్టీస్ లేదు. మీరు ఎప్పుడైనా నేర్చుకునే విద్యని మీరు సక్రమంగా క్రమశిక్షణతో నిత్యము గాని మీరు చేయగలిగితే అది సాధకులు అవుతారు. యోగ సాధకులకి ఎటువంటి బాధలు, భయము, రోగము ఉండదు. కాబట్టి 8 సంవత్సరాలు మీరు యోగా చేస్తే మీ యొక్క డిఎన్ఏ కూడా 8 తరాలకు వస్తుంది. కంటిన్యూస్గా 8 years to 12 years మీరు చేయగలిగితే మీ యొక్క డిఎన్ఏ 8 years మీరు పనిచేయవాలి అవుతారు. సో వృత్తిస్ దీన్ని గోయింగ్ అవుట్ ఆఫ్ ది సెన్సెస్, అప్పుడే మీరు సమాధి స్థితి వస్తారు. వృత్తిస్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఒక్క ప్రత్యాహారంతో చేసుకోవాలి. చాలా మంది ప్రత్యాహారం అంటే ఏమి, యమ, నియమ, ఆసన, 3వ లింబ్స్ వచ్చి ఆసనం. ఆసనం అంటే స్థిరముగా సుఖముగా ఉండడమే ఆసనం. స్థిరముగా సుఖముగా 3.5 గంటల సేపు కానీ కూర్చున్నా అదే ఆసనం, నిల్చుకున్నా అదే ఆసనం, వితౌట్ ఎనీ పెయిన్, అది ఉండాలి. సో ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలి అది నేర్చుకోవాలి. ప్రాణాయామ, మళ్ళీ 4th లింబ్ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏమి? ప్రాణాన్ని మనం అబ్జర్వ్ చేసేది, ఇన్హేలింగ్ అండ్ ఎక్సలేషన్, ఆనాపాన సతి. మన పత్రిజీ గారు చెప్పినట్టు వెన్ క్లోజింగ్ ద ఐస్, సిట్టింగ్ క్వైట్ అండ్ అబ్జర్వింగ్ ద బ్రెత్, యూ క్యాన్ అటైన్ ది సమాధి. 36 పద్ధతిలో ఈ ఒక్క పద్ధతి, జస్ట్ కూర్చొని చాలా రోజులు మీరు 3వ కంటి దగ్గర దృష్టి ఉంచుకొని మీరు చేయగలిగితే యూ కెన్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. దాంట్లో 36 పద్ధతిలో ఒకటి ఉండదు. ప్రత్యాహారం అంటే ఏమి? మన యొక్క సెన్సెస్ని, ప్లెజర్స్ని అంతా మనము వదలగొట్టుకోవాలి. అలాంటి ఫుడ్ తినాలి. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఫుడ్: రజసిక, తమసిక అండ్ సాత్విక ఆహారం. అకార్డింగ్ టు ఫుడ్ యువర్ గుణాస్ విల్ బి దేర్. రజోగుణము, తమో గుణము, సాత్విక గుణము. సో దీని తర్వాత మనకి 4 రకాల మనుషులు ఉంటారు. ఒకరు సుఖము, దుఃఖము, పుణ్యము, అపుణ్యము. 4 types ఆఫ్ పీపుల్స్. సో ఈ 4 types ఆఫ్ పీపుల్ కి 4 types ఆఫ్ యాటిట్యూడ్ ఉంటాయి: మైత్రి, కరుణ, ముదిత, ముపేక్ష. దెన్ మీకు కమింగ్ టు ది అబ్జర్వింగ్ ద బ్రెత్. ప్రాణాయామంలో ఎన్ని రకాల ప్రాణాయామం ఉంది మనకు తెలిసి: నాడి శోధన, నాడి శుద్ధి, కపాలభాతి, చంద్రనాడి, సూర్యనాడి, సుష్మనాడి. అలాగా మనం 5, 6 చేస్తాం ప్రాణాయామం, అనులోమ విలోమం. 112 రకాల ప్రాణాయామాలు మన తిరుమల, తమిళనాడులో ఆయన ఒక గ్రంథమే రాశాడు, పోయట్రీ మార్కెట్. నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఒక సమ్ నాలెడ్జ్ ఉంది, నీకు ప్రత్యేకమైన ఒక జ్ఞానం ఉంది, అదే నువ్వు. నీ గురించి నువ్వు తెలుసుకునేది ఎవరు అంటే, హూ ఆర్ యూ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నీకు నాలెడ్జ్నే, అదే నిన్నని గుర్తుపెడుతుంది. నోయింగ్ అబౌట్ గాడ్, నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలంటే
నీ గురించి నువ్వు తెలిస్తేనే నువ్వు దేవుడి గురించి తెలుసుకుంటావు. నీ గురించి తెలవకుండా దేవుడు ఎక్కడ అంటే కష్టం. కాబట్టి ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేయొచ్చు ఈ ప్రపంచంలో? నువ్వు ఏమి చేయలేవు. అంతా ఈ ప్రపంచంలో ఉండేదే. ఏది కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ఫ్యాన్ కనిపెట్టినా కానీ, ఒక చైర్ మ్యానుఫ్యాక్చర్ చేసినా, అన్ని ప్రపంచంలో ఉన్న ప్రొడక్ట్స్ నువ్వు చేస్తావు. నువ్వు ఒకటే ఒకటి కట్టగలవు. నీ మనసులో నీకు ఒక దేవాలయం కట్టుకుంటావు. ఆ దేవాలయంలో నీ ఆత్మ ఉంటుంది. ఆత్మతో మమేకమైనప్పుడు దట్ ఈస్ కాల్డ్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. హూ ఆమ్ ఐ? నువ్వు ఎవరు? నీలో జీవాత్మతో ఎప్పుడైతే మమేకం అవుతావో అప్పుడే నీకు ఆత్మ దర్శనం అవుతుంది. దాన్నే ఆత్మ దర్శన మెడిటేషన్. ఆత్మతో ఎప్పుడైతే దర్శించుకుంటావో, ఆత్మని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, శారీరక శక్తి కన్నా ఆత్మశక్తి గొప్పది అని చెప్తా. సో దాన్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి? ఆత్మశక్తితో చాయ్ వాలా బికెమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. హాకీ ప్లేయర్ హ్యాస్ బికమ్ స్ట్రీట్ హాకీ ప్లేయర్ బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ క్రికెట్. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బాయ్ బికమ్ ఏ బిలీనియర్, ధీరుభాయ్ అంబానీ. అలాగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆత్మతో మమేకమయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు వెళ్ళొచ్చు. సో ఇంటెన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే, ఎఫర్ట్ గా చేస్తే అది ఇంటెన్స్ ప్రాక్టీస్. ఎఫర్ట్లెస్ గా చేయాలంటే నీ యొక్క సమాధి స్థితిలో చేయాలి. నువ్వు ఏం రిలీజ్ చేస్తావో థాట్ లో అది జరుగుతుంది. సో వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్ హ్యాపనింగ్. యత్ భావం తద్భవతి. దెన్ కమింగ్ టు ది మన యొక్క బ్రెయిన్ యోగా అంతా ఒక తైత్రీయ ఉపనిషత్తులో ఒక శ్లోకం మీద బేస్ అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. విశ్వంలో ఏది ఉందో మనలోనే అదే ఉంది, మనలోనే ఏముంది విశ్వంలో అదే ఉంది. మైక్రో అండ్ మ్యాక్రో. మైక్రో అంటే ఏమి, మ్యాక్రో అంటే ఏమి తెలుసుకోవాలి. శ్రోతాస్, వాయ, అగ్ని, జల, గ్రహణ. ఇయర్స్, ఎయిర్, ఫైర్, వాటర్ అండ్ నోస్. మ్యాక్రో అంటే ఆకాశ, ఈథర్ మీడియా. త్వక్ అంటే స్కిన్, చక్ష అంటే ఐస్, జిహ్వ అంటే టంగ్, పృథ్వీ అంటే ఎర్త్. ఈ మైక్రో అండ్ మ్యాక్రోని మీరు తెలుసుకోగలిగితే, మనలో ఉన్న మైక్రో మ్యాక్రో విశ్వంలో కూడా ఉంది అదే. సింగిల్ సెల్ బ్యాక్టీరియాకి, మల్టీ సెల్ బ్యాక్టీరియాస్కి అన్నిటికీ ఉంటుంది. ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. దాన్ని ఎలా క్లీనింగ్, హీలింగ్, స్ట్రెంగ్థనింగ్, బ్యాలెన్సింగ్ చేయాలి. ఇది చేస్తే మీకు డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. పూర్వం మనకి డాక్టర్స్ లేవండి. మన ఇంట్లో ఈ యొక్క మన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్స్ వాళ్ళంతా ప్రకృతి సిద్ధమైన నీరు, గాలి, ఉప్పు, నూనె, సన్లైట్ తో మనం క్లీనింగ్, హీలింగ్, స్ట్రెంగ్థనింగ్ అండ్ బ్యాలెన్సింగ్ చేసుకునేవాళ్ళం. చాలా ఉన్నాయి మన దగ్గర ఏన్షియంట్ నాలెడ్జ్. ఏమేమి? మర్మ చికిత్స, వర్మ చికిత్స, నేచురోపతి, హోమియోపతి, తర్వాత మీకు ఈ యొక్క బ్రెయిన్ యోగా, తర్వాత మీకు ఆకు టచ్, ఆకు ప్రెషర్, ఆకు పంచర్, ఈ థెరపీస్. తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లో వచ్చింది అలోపతి. ఇవన్నీ కెమికల్స్. కెమికల్స్ మీరు తిన్నారంటే బాడీలో చేరుకుంటుంది, అది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, అందుకు తెలుసు. సో ప్రమాణ విపర్యాయ వికల్ప నిద్రా స్మృతి, ఈ వృత్తిస్ అనేది ఇవి ఉంటాయి. కరెక్ట్ నాలెడ్జ్, ఇన్కరెక్ట్ నాలెడ్జ్, ఇమాజినేటరీ ఆర్ ఫ్యాంటసీ, స్లీప్, మెమరీ. దీని నుండి బయటపడ్డవాడే జీవితంలో సాధించేదానికి సాధకుడుగా అవుతాడు. సో పతంజలి has described 5 vitthies to understand how mind experience a thought, a pattern and modify it according to the buddhi, intellect. సో ఇది తెలుసుకోవాలి. ఇదంతా ఎసెన్స్ మాత్రం మీకు చెప్తున్నా. దెన్ కమింగ్ టు ఇది ఇంటర్నేషనల్ గా ఎలా అప్రూవ్ అయింది. ఇది వచ్చి యోగా అని మనము ఇంటర్వెన్షన్ చేసినాం, బ్రెయిన్ యోగా. యమ సెల్ఫ్ డిసిప్లైన్, నియమ ఎక్స్టర్నల్ డిసిప్లైన్. నువ్వు ఎలా ఉన్నావు నీ గురించి చెక్ చేసుకో. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు. ఆసన, నువ్వు సిట్టింగ్, స్టాండింగ్, స్పీకింగ్, ఎలా పడుకుంటావు, ఎలా లేస్తావు, ఇవన్నీ ఆసనాస్. ప్రాణాయామ, 72,000 నాడులకు ఎలా ప్రాణశక్తిని నువ్వు ఇస్తున్నావు.
ఏ యొక్క బాడీలో నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చి వాతన పిత్తన కపన మిశ్రమమా, ఇది తెలుసుకొని దానికి తగినట్టుగా నువ్వు బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ప్రత్యాహారం ఎటువంటి ఫుడ్ తింటే నువ్వు ఈ సెన్సెస్ ని డిటాచ్ అవుతావో అది తెలుసుకోవాలి. నువ్వు చేసే పని బట్టి నీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చుకోవాలి. ప్రత్యాహారం, ధారణ, హౌ టు గెట్ కాన్సన్ట్రేటెడ్. దాంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా మందికి 3 నిమిషాల పైన మీకు కాన్సన్ట్రేషన్ లేదు. పిల్లలకి మధ్య మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోతుంటారు, చదివేది వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్తా ఉంటారు. దానికి ధారణ ప్రాక్టీస్ చేయాలి. జ్యోతి త్రాటక అందులో నెంబర్ 1, ఓం త్రాటక, బిందు త్రాటక, అంతర్ త్రాటక, వస్తు త్రాటక, సూర్య త్రాటక, చంద్ర త్రాటక. సో ఇలాగ త్రాటకలు కానీ చేయగలిగితే మీ యొక్క ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ పెరుగుతాయి. దెన్ కమింగ్ టు ది ధ్యాన. ధ్యాన అంటే ఏమి? ధ్యాన అంటే ఇన్నర్, యాన అంటే ప్రయాణం. నీ లోపల నువ్వు ప్రయాణించేది ఎలా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ధ్యానం అందరికి సెట్ అవుతుంది. దెర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పాను. బాల్యము, యవ్వనము, గృహస్థాసం, వానప్రస్థాసం అని చెప్పి. సో పెద్దవాళ్ళకి కుదురుతుంది. తర్వాత ఏజ్డ్ ఉండే వాళ్ళకి, యూత్ లో ఉండే వాళ్ళకి ఎట్లా సార్? వాళ్ళకి కళ్ళు మూసి ఏదో కళ్ళు వస్తాయి, ఏదో థాట్స్ వస్తాయి, ఎక్కలేని థాట్స్ అప్పుడే వస్తాయి. దానికి ఎలా ధ్యానం చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ధ్యానం కుదిరేలాగా నేను డిజైన్ చేసినాను. ఒక్కొక్క ధ్యానాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్పిస్తా. అలాగా పిల్లలకి ముఖ్యంగా ధ్యానం ఎలా సార్ కుదురుతుంది? వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, కళ్ళు తెరిచి పీపింగ్ చేస్తారు కదా. దానికి శబ్దభేద యోగ విద్యలో కళ్ళుకు గంతలు కట్టి వాళ్ళకి ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. కళ్ళు దాన్ని కట్టేస్తే నో డిస్టర్బెన్స్, నో డీవియేషన్, నో డిస్ట్రాక్షన్, నో ఇంట్రాక్షన్, నో ఇంటరప్షన్. వాళ్ళ లోపలే వాళ్ళు ప్రయాణించాలి. ఓన్లీ చెవులు మాత్రం వినేదాని వల్ల ఫోకస్ అంతా ఒక తాటి మీద పెడతారు. ఏకాగ్రత ఒక్క తాటి మీద నీ పంచేంద్రియాలను నిలపగలిగితే అదే ఏకాగ్రత. ఎలా అవుతుంది, కుదురుతుంది అంటే కళ్ళు తెరిస్తేనే మీకు బయట ప్రయాణించడానికి అవకాశం ఉంది. కళ్ళు మూసేస్తే నీ లోపల ప్రయాణిస్తావు. నువ్వు శ్రవణాన్ని వింటావు, నీ స్పర్శని చూస్తావు, నీ వాసన చూస్తావు, నువ్వు తినే నాలుక టేస్ట్ చూస్తావు. ఇవి కాన్సన్ట్రేషన్ కు చూస్తావు. దానివల్ల ఇట్ ఈస్ గోయింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ ద రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఇస్ ఎ క్రియేటివ్ బ్రెయిన్ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మైండ్: కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్. సో ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదిగా నువ్వు స్టోర్ చేసుకుంటే, కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్ గా నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో పోతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనం చాలా వరకు యూజ్ చేస్తలేదు. జస్ట్ ఓన్లీ 1% ఆఫ్ ది బ్రెయిన్ మాత్రం మనం యూజ్ చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ హెస్ యూజ్డ్ 5%, అబ్దుల్ కలాం హెస్ యూజ్ 3%. మనమంతా లెస్ దాన్ 1%. అందుకే ఈ ప్రాక్టీస్ ని మనము కళ్ళు మూసుకొని చేసేదాని వల్ల, కళ్ళు మూసుకొని చదివేదాని వల్ల, కళ్ళు మూసుకొని రాసేదాని వల్ల సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అవుతుంది. పిల్లలు చాలా మంది ఇప్పుడు కోవిడ్ తర్వాత తల్లిదండ్రుల మాట వింటలేదు, టీచర్ ఫోకస్ చేస్తలేదు పాఠాల మీద, ఏమి చెప్పినా వింటలేదు అనేసి చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రపంచమంతా. సో దీన్ని నివారించడానికి ఎలా? తిట్టడం వల్ల, కొట్టడం వల్ల మారరు. 18 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారు? యాక్షన్కి ఈజీగా ఎంసీస్గా 2 మీకు యాక్షన్ వస్తుంది. ఓల్డ్ ఏజ్ పెరిగిపోతున్నాయి, చాలా మంది ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల్ని మంచిగా మనము మన దారిని తెలుసుకోవాలంటే వాళ్ళతో పాటు కూర్చొని మీరు కానీ ఈ యొక్క బ్రెయిన్ యోగా నేర్పిస్తే, మీరు చేస్తే మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు డంబుల్స్ కొడితే జిమ్ లో బైసెప్స్, ట్రైసెప్స్, కండలు బాగా వస్తుంది. యాప్స్ కొడితే 6 ప్యాక్ 8 ప్యాక్ వస్తుంది. థైస్ కొడితే థైస్ వస్తుంది. అలాగే బ్రెయిన్ జిమ్ చేస్తే బ్రెయిన్ యొక్క లోబ్స్ అది స్ట్రెంగ్తన్ అవుతుంది. దెర్ ఆర్ 5 లోబ్స్ ఇన్ ది లెఫ్ట్ బ్రెయిన్ అండ్ 5 లోబ్స్ ఇన్ ది రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ది బ్రెయిన్. ఫ్రంటల్ లోబ్, ప్రీఫ్రంటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, టెంపరల్ లోబ్ అండ్ పారిటల్ లోబ్. ఈ లోబ్స్ ని శక్తివంతం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్ ఇస్ ద రూట్, ఫింగర్ ఆర్ ది ఎండ్ పాయింట్స్. కాళ్ళు వేలు, చేతులు వేలు అది ఎండ్ పాయింట్స్. వృక్షానికి ఎలా బ్రాంచెస్ ఎండ్ పాయింట్స్. ఒక చిన్న చెట్టుని జస్ట్ మీరు బ్రాంచెస్ ని బాగా షేక్ చేస్తే ఆటోమేటిక్ గా దాని వేర్లు కూడా కదుపుతాయి. అలాగే బ్రెయిన్ మనకి ఎక్సర్సైజ్ చేయాలంటే ఫింగర్స్ ని మనం కానీ ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ లో కూడా సింపథెటిక్ అండ్ పారాసింపథిక్ నర్వ్ సిస్టమ్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. కంప్లీట్ మనం బ్రెయిన్ లో ఉన్న సింపథెటిక్, పారాసింపథిక్ నర్వ్స్ మొత్తం శరీరంలో అంతా కనెక్ట్ అయినదేమి బ్రెయిన్ కి అయి ఉంటుంది. కాలు గోటి నుండి, చేతులు వేలు నుండి, నాలుక, చెవులు, ముక్కు,
కంటిలో సూక్ష్మ నరాలు అన్ని బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే బ్రెయిన్ ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. బ్రెయిన్ ఈజ్ ద హార్డ్వేర్, మైండ్ ఈజ్ ద సాఫ్ట్వేర్ అన్నారు. సో మన కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది. హార్డ్వేర్ లో ప్రాబ్లం అయితే ఏం చేస్తాము, దాన్ని రిపేర్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం అంటే దాన్ని వైరస్ ని తీసేస్తుంది. అలాగే తల్లి జీన్స్, తండ్రి జీన్స్, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఆలోచన విధానం ఎలా ఉందో దాని ప్రభావమే ఈ మైండ్ అని చెప్పారు. డాక్టర్ రీటా, ఇటాలియన్ న్యూరాలజిస్ట్, 1986 లో ఇది కనుగొని ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ప్రతి స్త్రీ, గర్భిణీ స్త్రీ ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు, మంత్లీ టెస్ట్ అని చేస్తారు. ఆ మంత్లీ టెస్ట్ ఏమంటే ఎవరికి తెలియదు, మంత్లీ టెస్ట్ అని చెప్తారు. ఈజీఎఫ్ అండ్ ఎన్జిఎఫ్, ఎపిడెర్మిస్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని చెప్తారు. నీ స్కిన్ ఎలా ఉంది, నీ యొక్క మైండ్ ఎలా ఉంది అది తెలుసుకోవాలి. దానికి తగినట్టుగా వాళ్ళు ఇన్ని విటమిన్స్ టాబ్లెట్ ఇస్తారు. ఏదన్నా న్యూరాలజికల్ ఇష్యూస్ కానీ సైక్రిటిక్ ఇష్యూస్ ఉంటే ఆమె చెప్తారు, ఏదో ఆలోచిస్తానమ్మా బాగా చూసుకోండి అని చెప్తారు. ఇదే గర్భ సంస్కార యోగ విద్యలో ఉంది. మన దేశంలో పుట్టిన వాళ్ళంతా ధన్యులు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంస్కారం మన దేశంలోనే ఉంది. ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పుట్టింటికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడైతే ఈ వాతావరణం దొరుకుతుంది. ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణం కలిసి ఒక సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. కాబట్టి ఆమె ఈ ప్రపంచానికి ఎటువంటి బిడ్డని ఇవ్వాలి, వంశోద్ధారక, దేశోద్ధారకుల, డాక్టరా, ఇంజనీరా, సైంటిస్టా, తల్లి ఏం చేస్తే అది బిడ్డ నేర్చుకుంటుంది. లైక్ అభిమన్యుడు పద్మవ్యూహం, చక్రవ్యూహం ఎలా నేర్చుకున్నారో, ఎలా ఆమె మా శివాజీ వాళ్ళ అమ్మ ఈ దేశం రక్షణ కోసం చిన్న గర్భం నుండి ఆమె ఇచ్చిందో శిక్షణ, అలాగా మీరు ఏమనుకుంటే అది చూస్తారు. ప్రతి ఒక్క తల్లిను ఇలాగా భావిస్తే మన దేశం ఎక్కడికో ఉంటుంది. సో ఇంతవరకు నేను 64 మందికి ఈ యొక్క ఐవీస్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి వచ్చి ఆన్లైన్లో ఇచ్చారు. సో ఈ యొక్క గర్భ సంస్కార యోగ విద్యలో కడుపులో బిడ్డకు కూడా మనము అన్ని విద్యలు నేర్పించవచ్చు. ప్రహ్లాదుడు కానీ మనకి చాలా వరకు ఉన్నాయి. అది సబ్జెక్టు బ్రెయిన్ యోగాలో ఒక సబ్జెక్టు డిబేట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ధ్యానమైంది. అంతర్ముఖంగా ప్రయాణం చేసిన వల్ల ఇది వస్తుంది. ఈ 7 లిమ్స్ అంటే ఏమేమి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానమైంది. ధ్యానం అయిన తర్వాత 8 లిమ్తో సమాధి, దాన్నే మనకి మిరాకిల్ పవర్స్, థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. ఇది రావాలంటే, యాక్టివేషన్ కావాలంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది. పూర్వము యాక్టివేషన్ చేసుకోవాలంటే థర్డ్ ఐ 12 సంవత్సరాలు చేయాలి దీక్ష. ఇప్పుడు చాలా సింప్లిఫికేషన్ చేసినాం. ఈ సింప్లిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఇది ఎంతటి భక్తి భావంతో, శ్రద్ధ భక్తులతో మీరు తీసుకెళ్తే అంతగా మీకు బెనిఫిట్ వస్తుంది. లేదా ఏదో కళ్ళు కట్టుకొని మా పిల్లోడు భలే చేస్తున్నాడు రబ్బా, కలర్ చెప్పేస్తున్నాడు, డ్రాయింగ్ చేస్తున్నాడు, నోటు మీద నెంబర్ చెప్పేస్తున్నాడు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, మీ చదువులకి, మీ యొక్క క్రీడలకి, మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్. వీఆర్ యూజింగ్ దిస్ నాలెడ్జ్ ఫర్ 3 types. 1 ఫర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ ఎలా యూజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, మెమరీ. 1 సంవత్సరం పాటు మీరు 200 పేజీల టెక్స్ట్ బుక్ చదివేది కాదు. కేవలం 1 నెల నుండి 3 నెలల లోపల మీరు చదివేసి రైట్ బ్రెయిన్ లో పెట్టేసేవాళ్ళు. మీరు స్టేట్ సిలబస్, ఐసీ సిలబస్, సిబిఎస్ సిలబస్, సిలబస్ అన్ని సిలబస్ మీరు చదివేసి ప్రావీణ్యత ఉంది. ఇది చదివే వాళ్ళే ఒలింపియాడ్స్ స్కూల్లో ఉంటారు. చాలా బ్రెయిన్ చాలా యూజ్ చేస్తారు. గ్రాస్పింగ్ పవర్, ఎక్కడ డీవియేషన్ ఉండదు వాళ్ళకి. ఈ మొబైలు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్, టీవీలు, బయట యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ది ఈ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ పార్ట్స్. 1 సంవత్సరం పాటు చదివేది 1 month to 3 months చదివడానికి ఒక శక్తి మీకు ఇస్తుంది ఈ బ్రెయిన్ యోగాలో. మెమరీ, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. నా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో జాయిన్ అయినారో వాళ్ళంతా కళ్ళు మూసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు. మీరంతా చూడండి, పిల్లలు మీరంతా రాత్రి పగులు చదువుతారు. ఎగ్జామ్ అంటే ఇంకా బాగా ఎక్కువ వర్కౌట్ చేస్తారు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మర్చిపోతారు. కొన్ని ఆ గుర్తు తెచ్చుకోవడానికి టైం మీరు తెచ్చుకుంటారు, చాలా వేస్ట్ చేస్తారు. ఇలా కొట్టుకుంటారు, ఇలా కొట్టుకుంటారు, ఇలా మళ్ళీ రాస్తారు.
ఇలా టైం వేస్ట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నప్పుడు రాస్తారు. సో ఈ లోపల మీకు ఆత్మధైర్యం కూడా వెళ్ళిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎవరో ఇద్దరు ముగ్గురు తలలు ఎత్తుంటే అయ్యో వాళ్ళకి టఫ్ గా ఉంది, ఏమో మనకి కూడా టఫ్ గా ఉంది, వచ్చే ఆన్సర్స్ కూడా అప్పుడే గుర్తుంటుంది, మళ్ళీ రాసేటప్పుడు మర్చిపోతుంటారు. ఈ యొక్క పరిణామాలు ప్రతి ఒక్క పిల్లలకి ఉంటుంది. దీని అంతా అధిగమించాలంటే ఏం చేయాలి? సో దీనికి బ్రెయిన్ యోగాలో బ్రెయిన్ జిమ్ చేస్తే, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది, మీ కెపాసిటీ పెరుగుతుంది, జీబీ కెపాసిటీ పెరుగుతుంది. కంప్యూటర్లో జీబీ కెపాసిటీ పెంచుకుంటే ఏమవుతుంది? ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. అలాగే మీరు ఎక్కువ చదివిందంతా బ్రెయిన్లో రావాలి. అలాగే మైండ్ పవర్ పెంచుకుంటే మీ యొక్క ర్యామ్ ఫాస్ట్నెస్ వస్తుంది. ర్యామ్ కానీ స్లో అయితే ఏమవుతుంది? బఫర్ అవుతుంది, గుర్తు రాదు, స్లో అయిపోతుంది. మైండ్ పనిచేయలేదు, ఉండబ్బా తలనొప్పి ఉంది, నాకు కాన్సన్ట్రేషన్ లేదు అంటారు. సో ఈ యొక్క మైండ్ని ఫ్రెష్ చేసుకోవాలి, ఒత్తిడి నివారణ చేసుకోవాలి. ఇన్స్టంట్ రిలాక్స్ టెక్నిక్, క్విక్ రిలాక్స్ టెక్నిక్, డీప్ రిలాక్స్ టెక్నిక్స్. అప్పటికప్పుడు ఒత్తిడిని ఎలా నివారించుకోవాలి? ప్రతి ఒక్క పాఠాలు నేను చెప్పేది, ప్రతి ఒక్క సబ్జెక్టును సైంటిఫిక్ ఇంటర్వెన్షన్ చేసిన మెథడ్స్ చెప్తాను. సో వాట్ ఎవర్ ఐ టీచ్, ఐ హ్యావ్ 4 types ఆఫ్ ఎవిడెన్స్: సైంటిఫిక్, టెక్నికల్, స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ ఎవిడెన్స్ చెప్తుంది. సో అమెరికాలో ఉండే సైంటిస్ట్ కానీ, అనకాపల్లిలో ఉన్న రైతుకు కానీ అర్థమయ్యేలాగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం ఈ భాషల్లో మనం చెప్పగలుగుతాం. సో దీంట్లో బ్రెయిన్ అనేది ఒక మనిషికి ఉండేలాగా ఇంకొక మనిషికి ఉండదు. బ్రెయిన్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది, మైండ్ మాత్రం వేరే వేరేగా ఉంటుంది. సో ఈ యొక్క మైండ్ని మనం అందరికి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? ఒక క్లాస్లో ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు, ఒకే బుక్, ఒకే టీచర్, ఒకే బ్లాక్ బోర్డ్, ఒకేలాగా పాఠాలు చెప్తారు, క్వశ్చన్ పేపర్ కూడా ఒకేలాగా ఉంటుంది, కానీ ఆన్సర్స్ మాత్రం వేరు వేరుగా ఉంటుంది. డ్యూ టు ఆఫ్ ద రిసీవింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఒకరు చూసి నేర్చుకుంటారు, ఒకరు విని నేర్చుకుంటారు, ఒకరు చూసి విని రాసి నేర్చుకుంటారు. అలాగా ద్రోణాచార్యులు 36 విధాలుగా నేర్చుకునే తత్వాన్ని ఆయన తెలుసుకొని ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పి అందరినీ సకల కళా కోవిదులుగా తీర్చిదిద్దారు. ఎవరిలో ఉన్న ఉత్తమమైన క్వాలిటీస్ దాన్ని గ్రహించి అతని ఆ యొక్క విద్య ఇచ్చి అతనిలో నైపుణ్యాన్ని పెంచి విశ్వ గురువులు చేశాడు. అలాగే దీన్ని తెలుసుకోవాలంటే ఒక బ్రెయిన్ రిపోర్ట్ అనేది ఉండాలి. దాని పేరే డిఎంఐటి, డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేసి. ఈ ఇంటర్నేషనల్ గా మన బ్లడ్ రిపోర్ట్ ఇస్తే ఎలా వస్తుందో, ఎటువంటి జ్వరం అని తెలుస్తుందో ఒక డాక్టర్కి, ఊరికి టెస్ట్ చేస్తే తెలియదు. అతనికి రక్త పరీక్ష చేస్తే 30 రూపాయలు ఇస్తే కరెక్ట్ గా తెలుస్తుంది అది చికెన్ గునియానా, మలేరియానా, డెంగ్యూయా, వైరల్ ఇన్ఫెక్షనా, కోవిడ్ అని తెలిసిపోతుంది. దానికి అనుగుణంగా ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తే ఆ మాత్రలు మందులు వాడితే అప్పుడు మీకు ఈ యొక్క జబ్బు నయం. అలాగే బ్రెయిన్ రిపోర్ట్ మనం తీసుకుంటే ఫింగర్ ప్రింట్స్ 10 ప్రింట్స్, ఒక వేలుకి 3 ఇంప్రెషన్స్, సెంటర్, లెఫ్ట్, రైట్. ఇంప్రెషన్స్ కానీ చేసుకుంటే 10 x 3 30 ఇంప్రెషన్స్. 10 నిమిషాలు తీసుకొని డాక్టర్స్ పంపిస్తే మా ల్యాబ్ లో, తపస్సు ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 45 పేజీ రిపోర్ట్లు మనకి ఇస్తారు. తదనుగుణంగా చిన్న వయసులో తెలుసుకుంటే పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకు మైండ్ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఏ మోతాదులో ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది, ఎక్కడ వాళ్ళకి శక్తి యుక్తులు ఉన్నాయి, where there is strength potential, you should know and utilize the strength and potential to reach the higher levels. You should know about the weakness and threats also. చిన్న వయసులోనే ఆ వీక్నెస్ ని, థ్రెట్స్ ని మీరు తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే ఉత్తమమైన తల్లిదండ్రులు, ఉత్తమమైన ఉపాధ్యాయులు అంటారు. కంటేనే తల్లిదండ్రులు కాదు, పాఠాలు చెప్తేనే పంతులు కాదు. పిల్లల్ని తిట్టకుండా, కొట్టకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ అండ్ మైండ్ పరిస్థితి చూసి తదనుగుణంగా మీరు కానీ పెంచగలిగితే అప్పుడే ఉత్తమమైన తల్లిదండ్రులు, అప్పుడే మీరు ఉత్తమమైన ఉపాధ్యాయులు అని చెప్పారు హార్వర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ గార్నర్. ఇది తెలవాలంటే బ్రెయిన్ రిపోర్ట్ అనేది తీసుకోవాలని చెప్పారు. అది కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే బుక్ రాశారు ఆయన. అది ప్రపంచంలో అత్యధిక శాతంగా అమ్ముడుపోయింది. మీరు కావాలంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, డాక్టర్ హార్వర్డ్ గార్నర్, హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్పింది. సో ఈ యొక్క మైండ్ పరిస్థితి, బ్రెయిన్ పరిస్థితి తెలుసుకోవాలి. బ్రెయిన్ జిమ్ చేసేదాని వల్ల బ్లడ్ ఫ్లో ఆఫ్ ది బ్రెయిన్, రక్త ప్రవాహన బాగా జరిగి ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. తద్వారా మనం 1% యూజ్ చేసే బ్రెయిన్ ని కనీసం 2%, 3%, 5% ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది మనకి మెకాలే వచ్చిన తర్వాత మన యొక్క ఏన్షియంట్ నాలెడ్జ్ తీసేశారు.
వాళ్ళు పెట్టిన ఫ్రెంచ్ వెస్టర్న్ నాలెడ్జ్ మనకి ఇచ్చారు. ఈ నాలెడ్జ్ చేసేదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే వీ క్యాన్ ఎన్హాన్స్ అవర్ బ్రెయిన్ కెపాసిటీ. బ్లడ్ టెస్ట్ కాదండి, బ్రెయిన్ టెస్ట్. ఎవరో అడిగారు, ఇన్స్టిట్యూట్ తపస్య ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఆ నెంబర్ పెట్టాను చూడండి. ఆ నెంబర్ పెట్టిన తర్వాత మీరు అడగచ్చు మళ్ళీ. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఏదైనా సరే 8277141234 పెట్టాను. క్లాస్ అయిన తర్వాత మీరు మాట్లాడచ్చు. ఎటువంటి బ్రెయిన్ రిపోర్ట్ కానీ బ్లడ్ రిపోర్ట్ కాదండి, దీని పేరు డిఎంఐటి, డర్మిటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు. ఇది వచ్చి రష్యాలో 1960లో ఒలింపిక్స్ లో ఆ దేశానికి పార్టిసిపేట్ చేస్తే 70 మెడల్స్ వచ్చినాయి. 50 గోల్డ్ మెడల్స్, 20 బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చింది. ఎలా వచ్చిందని ప్రపంచ దేశాలు అడిగినప్పుడు ఒక దేశానికి ఇన్ని మెడల్స్ అన్నప్పుడు చిన్న వయసులోనే మేము 20 సంవత్సరాల ముందు భారతదేశం నుండి ఈ నాలెడ్జ్ని తీసుకొచ్చి మనము సాఫ్ట్వేర్గా రూపొందించి మా గవర్నమెంట్ స్కూల్స్, మా దేశంలో ఉన్న స్కూల్స్ కంతా మేము ఉచితంగా ఇచ్చాము. తద్వారా తల్లిదండ్రుల్ని, కోచెస్ని, టీచర్స్ని భాగస్వాములు చేసి చిన్న వయసు నుండి వాళ్ళ యొక్క మల్టిపుల్ స్కిల్స్ తెలుసుకొని వాళ్ళు ఎందులో ప్రావీణ్యత ఉందో దాన్ని గుర్తించి మేము క్రీడలతో ఇది ఉపయోగించాము. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రపంచ దేశంలో ఒలింపిక్స్ అనే యొక్క క్రీడలు ఉన్నాయి, దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి మాకు ఇన్ని వచ్చినాయి అని చెప్పారు. సో చిన్న వయసులో తెలుసుకున్న స్పోర్ట్స్ లో దీని బ్రెయిన్ యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ కింద తీసుకొచ్చారు, ఒలింపియాడ్స్. దర్ ఆర్ 2 స్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్. ఒకటి వచ్చి ఒలింపిక్స్, ఇంకోటి వచ్చి ఒలింపియాడ్స్. ఒలింపిక్స్ అంటే మజిల్ అండ్ ఫిజికల్ పవర్ యూజ్ చేసి ఆటలాడే ఒక ఆట. మనకి స్కూల్లో గేమ్స్ ఉంది, పీటీ పీరియడ్ ఉండదు, యోగా పీరియడ్ ఉండదు. ఎందుకు? శారీరక దృఢత్వానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం. ప్రపంచ దేశాలు అన్నిటికీ అలాగ ఉంది. అలాగే ఒక స్కూల్ డే తర్వాత మనకి స్పోర్ట్స్ డే కూడా ఉంటుంది. ఎందుకు ఈ స్పోర్ట్స్ ని నిర్వహిస్తారంటే వాళ్ళ యొక్క ఫిజికల్ యాటిట్యూడ్ గురించి చూస్తారు. అలాగే ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్, స్టేట్ స్పోర్ట్స్ మీట్, నేషనల్ స్పోర్ట్స్ మీట్, ఇంటర్నేషనల్ గా ఒలింపిక్స్ అని వచ్చింది. ఒలింపియాడ్స్ అంటే ఏమి? ఒలింపియాడ్స్ ఈస్ ఆల్సో స్పోర్ట్స్. దాని బ్రెయిన్ అండ్ మైండ్ పవర్ యూస్ చేసి ఆటలాడే ఒక ఆటలు. అవి ఏమి అంటే సైన్స్ ఒలింపియాడ్, ఐఎస్ఓ, ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఒలింపియాడ్ ఉంది. మీరు చెక్ చేసుకుంటే ఇంటర్నేషనల్ హైయర్ సెన్సరీ పర్సెప్షన్ బ్రెయిన్ ఒలింపియాడ్, ఐహెచ్ఎస్పి బ్రెయిన్ ఒలింపియాడ్. అందులో నేను ట్రైనరు, చికాగోలో ఉంది, యుఎస్ఏలో. కాబట్టి ఈ జ్ఞానాన్ని భారతదేశం వాళ్ళ పిల్లలు చాలా చాకచక్యంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సంస్కారాలు ఉన్నాయి, ఈ మట్టిలో ఆ యొక్క పవర్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రేమ, కరుణ, వాత్సల్యము ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల చురుకుదా చేస్తారు పిల్లలు బయట దేశాల కన్నా. నేను ప్రపంచ దేశంలో చేస్తున్నా క్లాసెస్. కాబట్టి ఈ జ్ఞానం వల్ల ఎందుకు ఏం ఉపయోగం అంటే ఎడ్యుకేషన్లో మనకి బాగా యూస్ అవుతుంది. ఒక్కసారి చదివితే కళ్ళు మూసుకొని బ్రెయిన్లో, రైట్ బ్రెయిన్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ఎ పర్మనెంట్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఈ తల్లిదండ్రులకు మాట వింటలేదు, టీచర్ చెప్పేది మాట వింటలేదు అన్న కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏం లాభం ఉంటుందో, అప్పుడు బాడీ, మైండ్, సోల్ అవి 3 ట్రాంకుల్ స్టేట్లో ఉంటుంది, స్థిత ప్రజ్ఞలో ఉంటుంది. కానీ పిల్లలకి ఆ పరిస్థితి లేదు. కళ్ళు మూసుకొని చేయమంటే చేయరు, కానీ కళ్ళు మూసి గంతలు కట్టుకొని కలరింగ్ చేయరా, ఏదైనా యాక్టివిటీ చేయాలని చేస్తారు. ధ్యానంలో ఏమి యొక్క ఫలితం ఉందో అలాంటి ఫలితము, దానికి 2 ఫలితము ఈ యొక్క బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీలో ఉంటుంది. ఎప్పుడైతే 20 నిమిషాలు చేయగలుగుతారో పిల్లల యొక్క బాడీ, మైండ్, సోల్ ఒక ట్రాంకుల్ స్టేట్, స్థిత ప్రజ్ఞ. అప్పుడు మీరు బ్లైండ్ ఫోల్డ్ ఇప్పక ముందు పిల్లలకి వాళ్ళ యొక్క సమాధి స్థితి, వాళ్ళ యొక్క భావ సమాధి అడగాలి. భావ సమాధి అంటే నాన్న పొద్దున్నే సాయంత్రం వరకు ఏం చేశావు, గుడ్ థింగ్స్ ఒకసారి గుర్తు తెచ్చుకో. వాడు చెప్తారు, దాన్ని డైరీ రాయమని చెప్పాలి. చిన్నపిల్లలు రాయలేని పరిస్థితి, తల్లిదండ్రులు వాళ్ళకి రాసేదానికి హెల్ప్ చేయాలి, వాళ్ళు చెప్తే చాలు. అలాగా అది బ్యాడ్ థింగ్స్ ఏం చేసాం, అల్లరి, అది గుర్తు తెచ్చుకో. నేనేం చేయలేదంటాడు చిన్నపిల్లలు.
వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు. అప్పుడు మీరు సమయాన్ని సందర్భాన్ని వాళ్ళకి గుర్తు చేస్తే, సాయంత్రం 6 గంటలకి నేను వంటింట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, అప్పుడు నువ్వు వచ్చావు. అవును మమ్మీ, నేను వచ్చి డిస్టర్బ్ చేశాను, కొంచెం అక్కడ కూర వండి కింద చల్లిపోయి నా వల్ల. దానివల్ల ఏమైంది? వంట రెండోసారి చేయాల్సి పడుతుంది, సరుకులు రెండోసారి తీయగలుగుతుంది, నష్టమైంది, నీ శారీ పాడైంది, వాష్ చేయాలి, చాలా ఇబ్బంది అయిందమ్మా. ఇంకా లైఫ్ లో చేయొచ్చా, నాకు చేయకూడదు అని సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. స్వ అధ్యయన, స్వచింతన, స్వ ఆలోచన, స్వధర్మాన్ని అప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఇప్పక ముందు మీరు కానీ వాళ్ళు గుర్తు తెస్తే ఆ తప్పిదాలని మళ్ళీ జీవితంలో చేయలేరు. వాళ్ళ ఆత్మ అడ్డం వస్తుంది. నేను చేయడం తప్పు చేసినప్పుడు వద్దు, నువ్వు అక్కడ చేశావు కాబట్టి వాళ్ళ ఆత్మతో వాళ్ళని మమేకం చేయడానికి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేదానికి ఈ బ్లైండ్ ఫోల్డ్ లో స్థిత ప్రజ్ఞ స్థితికి, ట్రాంక్విల్ స్టేట్కి తీసుకెళ్లేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క జ్ఞానము ప్రపంచంలో ఎవరు చెప్తలేదు. అందరూ కళ్ళు మూసుకొని కలరు రంగులు గుర్తిస్తారు, నోటి మీద నంబర్, కానీ ఎలా అప్లై చేయాలో, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. 36 విధాలుగా నేర్చుకునే తత్వం చెప్పారు కాబట్టి ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క మైండ్ లో ఉంటాడు. వాడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో దాన్ని మనకు తెలుసు కాబట్టి, 3 తరాలుగా మేము చేస్తున్నాం కాబట్టి ఆ కంప్లైంట్స్ అంతా మనం చూసి క్షుణ్ణంగా డయాగ్నోస్ చేసి ఏం చేయాలో సిలబస్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పితే, ఆ తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలతో ఉంటారు కాబట్టి, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్ ఫర్ ద చిల్డ్రన్, హోమ్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్. కాబట్టి ఏదో జాయిన్ చేసి మనం చెప్పేస్తే పిల్లలు ఆచరించరు. ఫుడ్ హ్యాబిట్స్ ఎవరు చేస్తారు? తల్లి చేస్తారు ఇంట్లో. ఆ తల్లికి చెప్పాలి, ఈ కారము, మసాలా, ఆయిల్ ఇదంతా దట్టంగా పెట్టి దిట్టంగా పెంచితే ఈ యొక్క నాలుక ఒక ఏజ్ వచ్చిన తర్వాత టేస్ట్ తెలీదు, ఉప్పు ఉందా, కారం ఉందా, మందబారిపోతుంది. వయసు అయిన వాళ్ళకి చక్కెర ఉండదు, అందరికి చక్కెర ఉంటుంది, షుగర్ టేస్ట్, కానీ వీళ్ళకి మాత్రం ఇంకో స్పూన్ వేయాల్సింది. చెవులు వినపడుతూ ఏజ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే డ్యూటీ ఆఫ్ ఆర్ట్. ఎక్కువ మోతాదులో మీరు ఈ మసాలాలు, కారము, ఆయిల్ ఎత్తెత్త తినాలి, ఎలా తినాలి, ఆహార ధర్మాలు, నీటి ధర్మాలు తల్లిదండ్రులు చెప్తాం. పిల్లలకి వాళ్ళ గురించి చెప్తాం, తల్లిదండ్రులు విలువ తెలిసి చెప్పిస్తాం. తల్లిదండ్రులు విలువ తెలిస్తే తల్లిదండ్రులు మాట వింటారు. విలువ తెలిస్తే గురువు మాట వింటారు. విద్య విలువ తెలిస్తే విద్యని నేర్చుకుంటారు. వాళ్ళు విద్య చదివితే ఏమవుతుంది, చదవకపోతే ఏమవుతుంది తెలుసుకొని తద్వారా వాళ్ళు గోల్ సీడింగ్ అవుతుంది మైండ్స్ లో. సో ఇలా విలువలతో కూడిన విద్య అనేది ఈ యొక్క బ్రెయిన్ యోగా ఉంటుంది. ఇక్కడ మనము 8 రకాల ఆరోగ్యాన్ని ఇస్తాం. శారీరక ఆరోగ్యానికి ఆసనాలు, ప్రాణాయామం, మానసిక ఆరోగ్యానికి సమాజ ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, కాస్మిక్ హెల్త్, ఓజస్, తేజస్సు, వర్చస్, ఇవన్నీ మనము ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారాలు, ఆహార ధర్మాలు, నీటి ధర్మాలు, వర్మ చికిత్స, మర్మ చికిత్స, స్ట్రెస్ మేనేజ్మెంట్, అరక్లో థెరపీ, టంగ్ థెరపీ, కలర్ థెరపీ, బ్రెయిన్ థెరపీ, మైండ్ థెరపీ, ఇవన్నీ ఒక కిట్ రూపంతో మనం కొరియర్ లో పంపించి వాళ్ళ ఇంటికి అడ్రస్కి ఈ యొక్క కిట్ ద్వారా ఇంద్రియాలని లోపల మనం ఎలా శుద్ధీకరణ చేయాలి, అంతర్ముఖంగా ఎలా శుద్ధీకరణ చేయాలి. సో దీని అన్ని సైంటిఫిక్ ఇంటర్వెన్షన్ మెథడ్స్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అండ్ రిషికేష్ రీసెర్చ్ మెథడాలజీతో మనం చెప్పడం జరుగుతుంది. నో సైడ్ ఎఫెక్ట్స్. తల్లిదండ్రులు కానీ చేసి అనుభవించి ఇది మంచిదే, మన పిల్లలకి ఇది అందించవచ్చు, ఈ జ్ఞానాన్ని, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అని అనుకుంటే అప్పుడు పిల్లలకి అందిస్తారు. ఏదో చేర్పించేసినాము మేము, ఎందుకు సార్ ఇన్వాల్వ్మెంట్? ప్రపంచంలో తల్లిదండ్రులతో సమేతంగా ఈ బ్రెయిన్ యోగా నేర్చుకోవచ్చు. ఇది మంచి అవకాశం. ఇప్పుడు స్కూల్స్ కూడా లీవ్లో ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్స్ లీవ్ని సద్వినియోగం చేసి ఈ సమ్మర్లో ఈ పిల్లలకి బ్రెయిన్ యోగా ఇప్పించాలి. ఎవరికైతే యోగం ఉందో వాళ్ళు యోగా నేర్చుకుంటారు, ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉందో వాళ్ళు బ్రెయిన్ యోగాకి నేర్చుకుంటారు. సో నీకు ఇక్కడ చక్రాస్ మెడిటేషన్, కుండలి శక్తి మెడిటేషన్, సార ప్రాణాయామ, సరళ ప్రాణాయామం, వాసి యోగ, కుంభక ప్రాణాయామం, మైండ్ మ్యాపింగ్ మెడిటేషన్, మైండ్ మెడిసిన్ మెడిటేషన్, సెల్ఫ్ అఫర్మేషన్స్, తర్వాత నీకు సొల్యూషన్ ఫర్ ఆల్ మెడిటేషన్, ఇలాంటి మెడిటేషన్స్ అంతా మనము చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క మెడిటేషన్ నేను దేశ విదేశాల్లో తిరిగి ఎక్స్పర్ట్స్తో వాళ్ళందరూ బయట దేశాల్లో సెటిల్ అయిపోయినారు, ఎవరు ఇక్కడ లేదు. ఇక్కడ పోషకులు తక్కువ అనేసి అక్కడ వెళ్ళిపోయినారు. సో అలాగా నేను ఋషులు, మునులు, నాగసాధులు, సిద్ధులు, అఘోరాల దగ్గర ఈ యొక్క అరణ్యాలంతా తిరిగాను. మన యొక్క శ్రీశైలం అడుగులు, తలకోన, కైలాసకోన, సిద్ధర బెట్ట, భీమేశ్వర బెట్ట,
దండకారణ్య, వింధ్య పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ తిరిగి వాళ్ళ దగ్గర 3 years ఉండి నేర్చుకొని తర్వాత వైఎస్సి నియోగ, ఎంఎస్సి నియోగ, పిహెచ్డి నియోగ చేసి తర్వాత మా అమ్మాయికి చేసి దేశ విదేశాలు చేస్తాం. ఇలాగనే పరిచయం అయిన మన యోగా ఆచార్య రామారావు గారు శ్రీకాకుళంలో వాళ్ళతో పాటు ప్రయాణించి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళకి అంతా యాక్టివేట్ చేసి వాళ్ళ ఊర్లో శ్రీకాకుళంలో వెళ్ళి తద్వారా ఆయన ద్వారా మన యొక్క ఫ్రీ గురుకులకి పరిచయం అయ్యి ఇప్పుడు మీ ముందర ఉన్నాం. సో ఇంతటితో మనం ఈ యొక్క బ్రెయిన్ యోగా ఇంటర్వెన్షన్, బ్రెయిన్ యోగా సింపోజియం అయింది. సో ఈ యొక్క బ్రెయిన్ యోగాకి అర్హత బెస్ట్ అంటే 5 years అండ్ అబవ్, 15 years బిలో, ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ పిల్లలు. ఫస్ట్ స్టాండర్డ్ టు 3rd స్టాండర్డ్ పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీ ఎవరైనా ఒక్కరు ఉండాలి, ఇద్దరు ఉంటే కూడా మంచిది. దాని తర్వాత కూడా 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు, కానీ తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా ఒక్కరోజు ఆహార ధర్మాలు, నీటి ధర్మాలకి మొదటి 3 రోజులు వస్తే దాని తర్వాత 4వ రోజున వాళ్ళు సింక్రనైజ్ అవుతారు. యుక్త వయసులో ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క వీక్నెసెస్ ని మనం ఓవర్కమ్ చేసుకునేదానికి వాళ్ళ యొక్క హరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికి గురించి ఈ బ్రెయిన్ యొక్క యూస్ అవుతుంది. అలా గృహస్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్స్ కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ ఉంటుంది, ఒక సైట్, ల్యాండ్, లేకపోతే ఆ, వాళ్ళ యొక్క ఏదైనా వెహికల్స్, కార్ కొనాలంటే కూడా ఎలా ఒక బ్రెయిన్ పవర్తో, ఇంట్యూషన్తో మనం చేసుకోవచ్చు. అదంతా మన యొక్క బ్రెయిన్ యోగాలో ఉంది. రిటైర్డ్ పర్సన్స్కి ముక్తి మార్గము అన్నీ అయిపోయింది, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచాలి. అలాగనే బ్రెయిన్ యోగాలో భగవద్గీతలో ఒక సబ్జెక్ట్ ఉంది, ప్రయాణ కాలే మనసా చలేనా. మన యొక్క ప్రాణం వదిలేటప్పుడు ఈ యొక్క దేహము, ప్రాణము, నవరంధ్రాల నుండి వెళ్ళిపోతుంది, కానీ 3వ కంటి నుండి ఎవరైతే ప్రాణం వదిలేస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. దే విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు ది లైట్ అని రాసి పెట్టింది శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. దానికి ఇప్పుడు అండి కళ్ళు మూసుకుని తాడేలో మీరు చూడగలిగితే ఇది వీ క్యాన్ లీవ్ అట్. ఇప్పుడు చూస్తే చాలా వాట్సాప్లో కూడా మీకు వచ్చిన బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళంతా వచ్చి వాళ్ళు కళ్ళు మూసుకొని పడుకొనేసి వాళ్ళ ప్రాణం వదిలేస్తారు, వాళ్ళ శిష్యులకు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతుంటాం. సో ఇలాగా ఈ 4 దశలో ఈ బ్రెయిన్ యోగాలో ఇంట్యూషన్కి యూస్ అవుతుంది, చదువులకు యూస్ అవుతుంది, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏం కావాలో చూసుకుంటుంది. నీకు, నీ సమాజానికి, మానవాళికి మంచిదయ్యేదే ఉండాలి. నెగటివ్కి ఇది గాయత్రి మంత్రం, గాయత్రి దేవి అధిపతి దేవతగా ఉంటారు కాబట్టి నెగటివ్కి ఇది యూస్ కాదు. ఓకే, దాన్ని వాట్ అబౌట్ ది సైంటిఫిక్గా మీరు ఎలా చెప్పగలుగుతారు సార్ బ్రెయిన్ యోగా? ఇప్పుడైతే స్పిరిచువల్గా చెప్పాను, యోగిక్ పాత్రలో చెప్పాను, టెక్నికల్గా చెప్పాను, స్పిరిచువల్గా చెప్పావు, ఫిలాసఫికల్గా. ఫిలాసఫీలో ఏమున్నది? గిడవాగి బగ్గవదు మరవాగి బగ్గుదు, ఐందదు వలయం ఐంబదై వలయం, మొక్కై వంగనది మానయ వంగం. చిన్నప్పటి నుండి మన పిల్లల్ని సరి అయిన మార్గంలో పెట్టాలంటే తల్లిదండ్రుల సహాయంతో మనం ఈ యొక్క బ్రెయిన్ యోగాలు చెప్పి పిల్లల్ని సరి అయిన మార్గంలో పెట్టే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. సో సైంటిఫిక్గా చెప్పాలంటే ఏం చేయాలి అంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అంటాం. Pineal gland is the king gland. It controls the whole adrenal glands, liver, pancreas, gallbladder, kidneys, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో మనము మైండ్ మెడిసిన్, మెడిటేషన్. మైండ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. యూ క్యాన్ క్యూర్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్ కిల్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో హౌ టు యూజ్ దిస్ మైండ్. అన్ని జంతువులు అడవిలో ఉంటాయి, దానికి ఎక్కడ హాస్పిటల్స్ పోదు, పోట్లాడుకుంటాయి, గాయాలు అవుతాయి. కానీ అది సలైవాతో, నాలుకతో నాకి దాని యొక్క వూండ్ని నయం చేసుకుంటుంది. మెడిటేషన్ మార్చేసి కళ్ళు మూసుకునే ఇట్ విల్ ట్రావెల్ ఇన్సైడ్, బ్రీతింగ్ చేసుకుని. పశువులు కానీ, లయన్స్ కానీ ఏం చేస్తుంది, ఒళ్ళు బాగా లేకపోతే దాని వాసన పెట్టి ఔషధ మొక్కల్ని తిని అవి లూజ్ మోషన్ చేసుకొని డిటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. లంగం పరమ ఔషధం. ఒక కుక్క చూస్తే కూడా చూడండి, దానికి ఆహారం ఒళ్ళు బాగలేకపోతే 2 రోజులు ఉపవాసం ఉండి తర్వాత నీళ్లు తాగి తర్వాత దానికి ఇష్టమైన ఫుడ్ ఏమైనా తీసుకుంటుంది. ఇంతటి జ్ఞానము లోపల ఒక డాక్టరు, లోపల ఒక టీచర్ ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఈ యొక్క బ్రెయిన్ యోగాలో తన గురించి తాను తెలుసుకొని తనలో ఉన్న టీచర్ని, తనలో ఉన్న డాక్టర్ని యాక్టివేట్ చేసుకొని బాల జ్ఞానులుగా తయారయ్యి విశ్వగురులు అయ్యే అవకాశం ఉన్నది. సో ఇంతటితో ఈ యొక్క సింపోజియం ఆఫ్ బ్రెయిన్ యోగా అడ్వాంటేజెస్
అని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అవకాశం ఇస్తే ఎవరైతే యాక్టివిటీలో ఉన్నారో డాక్టర్ జి ఓం ప్రకాష్ గారు, సుమా గారు, రామారావు గారు, ఆ, జ్యోతి మడ్డి, పావని కామిశెట్టి, సాయిలీల, ట్విలైట్, వీళ్ళందరూ, ఆ, శివకృష్ణ ప్రసాద్, వీళ్ళందరూ వీడియో ఆన్ చేసుకున్నారు. ఫస్ట్ వీళ్ళకి అవకాశం ఇస్తాం. సో ఎందుకంటే ఈ సినిమా చూసే మరి అందరూ వచ్చి సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తే ఏం, ఫస్ట్ యాక్టివేట్ పార్టిసిపేట్ అవ్వాలి. ఎవరైతే యాక్టివేట్ పార్టిసిపేట్ అయ్యారో దాన్ని తెలుసుకొని క్వశ్చన్ వేస్తే అడగాలి సబ్జెక్ట్ వైజ్. ఓకే, హరి ఓం అడగచ్చు. స్పీకర్స్ కనెక్ట్. రామారావు గారికి నమస్కారం. యోగి రామారావు గారు నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. ఓం ప్రకాష్ గారు చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నా, చెప్పండి సార్. మాకు ఒక టెక్నిక్ చెప్తారా? ఇప్పుడు బ్రెయిన్ ఏం టెక్నిక్ కావాలి చెప్పండి. ఏదైనా ఒకటి చెప్పండి, మంచి యూస్ఫుల్ అయితే అందరికి అడుగుతాను. ఓకే, రైట్. మీ ఏజ్ కి తగినట్టుగా ఒక టెక్నిక్ చెప్తాను, వాళ్ళ ఏజ్ కి తగినట్టుగా. రైట్ సార్. సో ఇప్పుడు మీకు థర్డ్ యాక్టివేషన్ ఎలా జరుగుతుంది? పెద్దవాళ్ళకి ఆనాపాన సతితో మనము థర్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. బ్రీతింగ్ లోనే ఓకే. హెడ్, నెక్, స్పైన్ స్ట్రైట్. రైట్. నాడి శుద్ధి చేసుకునేసి మీరు చంద్రనాడి, సూర్యనాడి ఎన్నిసార్లు చేయాలి థెరపిటిక్ గా అంటే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పారు, మీ ఏజ్ +3 అన్నారు. మీ ఏజ్ సపోజ్ ఇప్పుడు 50 అనుకోండి, 50 + 3 53 టైమ్స్ చేయాలి ఓకే. నాడి శుద్ధి. ఆ, అది థెరపీ. ఎన్నిసార్లు చేయాలి రోజుకి? ఎవ్రీ 4 hours. బిఫోర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ 4 times ఇన్ ఏ డే ఆర్ 5 times ఇన్ ఏ డే చేసుకోగలిగితే నాడి శుద్ధీకరణ అవుతుంది. నాడి శుద్ధీకరణ అయితే ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇన్హీల్ చేసుకోవచ్చు, ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వదలవచ్చు. తద్వారా నీ ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళినప్పుడు నీ బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో పెరిగి ఆర్ఏఎస్ రెటికులర్ యాక్టివేట్ సిస్టమ్ అవుతుంది. ఇది బ్రీతింగ్ లో మీకు ఆక్సిజన్ పోతే మీ యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుంది. వెన్ ద బ్రీత్ ఈస్ ప్రాపర్, మైండ్ ఈస్ ప్రాపర్. వెన్ ద మైండ్ ఈస్ ప్రాపర్, యువర్ థాట్స్ ఆర్ ప్రాపర్. వెన్ ద థాట్స్ ఆర్ ప్రాపర్, యువర్ యాక్టివిటీ ఈస్ ప్రాపర్. యువర్ యాక్టివిటీ ఈస్ ప్రాపర్, యు ఆర్ నియర్ టు సక్సెస్. సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్ యూ విల్ హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. మీరు సంతోషంగా ఉండే జీవితాన్ని ఆనందమైన జీవితంగా మార్చుకోవచ్చు. సంతోషం అంటే తాత్కాలికం, ఆనందం అంటే నిరంతరం. నిరంతరముగా ఏమి కావాలో మీకు దొరుకుతున్నప్పుడు అది ఆనందమైన జీవితం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఆర్థిక ఆరోగ్యం, ఈ యొక్క ఓజస్సు, తేజస్సు, వచ్చస్సు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఆనందమైన జీవితం గడుపుతున్నారు. సో వెన్ యు ఆర్ మనస వాచ కర్మణ యు క్లియర్, నీ యొక్క థాట్స్ క్లియర్. ఎప్పుడైతే నీ ఆరా పెరుగుతుందో నీ ప్రాణాయామం ద్వారా, నీ దగ్గర నెగటివ్ ఎవరు రారు. విత్ బ్రీతింగ్ ఇట్ సెల్ఫ్ యూ క్యాన్ అట్రాక్ట్ ది కాస్మిక్ ఎనర్జీ. విశ్వంలో అన్ని ఎనర్జీస్ ఉన్నాయి. కైనెటిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, స్టాటిస్టికల్ ఎనర్జీ, అన్ని ఎనర్జీ ఉంది. హౌ టు రిసీవ్, ఆ స్థితి ఉండాలి. నీకు అర్హత ఉంటే అప్పుడు వస్తావు. అందుకోసమే యూ షుడ్ సిట్ అండ్ మెడిటేటివ్ పోస్చర్ అండ్ దెన్ యూ క్యాన్ అబ్జర్వ్ ద బ్రెత్. సో 1:2:1:3:2. ఇన్హీల్ 4 సెకండ్లు, 3 అంటే 4 మూల 12 సెకండ్లు హోల్డ్ చేసి, 2 అంటే 8 seconds ఎగ్జిల్ చేయగలిగితే నీ యొక్క పొట్టలో ఉన్న, శరీరంలో ఉన్న మాలిన్యం అంతా వెళ్ళిపోతుంది. రోజు రోజు నీ కెపాసిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది. బాడీ, మైండ్, సోల్, దెన్ యూ విల్ కమ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. దానికి సపోర్ట్ ఏమంటే ఫుడ్, సాత్విక ఫుడ్ నువ్వు తినగలిగితే అప్పుడు నీ బాడీ సపోర్ట్ అవుతుంది. బాడీ సపోర్ట్ అయినప్పుడు నీకేమంటే సెన్సెస్ ఆర్గాన్స్ నుండి డిటాచ్ అయ్యి నువ్వు సమాధి స్థితికి రాగలుగుతావు. 1 పొద్దు తింటే యోగి, 2 పొద్దులు తింటే భోగి, 3 పొద్దులు తింటే రోగి, 4 పొద్దులు తింటే ఎత్తుకోను భోగి అని చెప్తారు. కాబట్టి మీరు 4 పొద్దులు తినే నుండి 3 పొద్దులకు వస్తారు, 3 పొద్దులు తినే వాళ్ళని 2 పొద్దులకు వస్తారు, 2 పొద్దుల నుండి 1 పొద్దుకు వస్తారు. 1 పొద్దు తింటప్పుడు మీకు ఎనర్జీస్ అంతా, ఎక్కడ లేని ఎనర్జీ మీలో ఉంటాయి. అప్పుడు మీరు టంగ్
కేచరి ముద్ర ప్రాణాయామం చేసినప్పుడు, కేచరి ముద్ర ధ్యానం చేసినప్పుడు మీ థర్డ్ ఐ ద్వారా మీకు యాక్టివేట్ అవుతుంది, సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. దెన్ యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్, వాట్ ఎవర్ యూ రిలీజ్ ద థాట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యత్ భావం తద్భవతే. హౌ టు రిలీజ్ ద థాట్? ఫర్ ఈచ్ థాట్ దర్ ఇస్ ఎ వేవ్ లెంగ్త్. సో ఎక్కడ కూర్చొని ఎప్పుడు చూసి ఎలా నీ శ్వాసతో మమేకమయ్యి నీ యొక్క సంకల్పాన్ని విశ్వానికి తెలిపితే, సంకల్పం విశ్వాన్ని కూడా ముట్టితే, విశ్వం నీకు బ్లెస్సింగ్ చేస్తుంది. ఇట్ విల్ అట్రాక్ట్, నీ వెతుక్కుంటా వచ్చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. ఎస్. సో ఇవన్నీ ఒక ప్రాసెస్. సింపుల్ గా చెప్పాను. ఈ టెక్నిక్ చెప్పేదానికి సింపులే, దాన్ని ఆచరించేది కష్టమే. అంత దాన్ని ఈజీ. నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ రావాలి. మీ ఏజ్ కి ఫస్ట్ బాడీ క్లీన్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రాసెస్ థ్యాంక్ యూ. చేయొచ్చు. కేచరి ముద్ర ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, అది కూడా ఉంది పెద్దోళ్ళకి. రామారావు దగ్గర నేర్చుకున్నాను లేండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గురువు హరి గారు, ఓం హరి హరి ఓం హరి గురుగారు, ఓం హరి ఓం గురుగారు శ్రీ చెప్పండి. గురుభ్యో నమః. గురుభ్యో జై గురుదేవ్. జై బ్రెయిన్ గురుదేవ్. యోగి శ్రీనివాసరావు గారు, జై మా గురుదేవ్. ఇద్దరికి ఏ సందర్భంలో ఎప్పుడు కలిపాడో తెలియదు. కలిపిన తర్వాత మా ఇద్దరం ఆత్మ బంధువులం అయిపోయాం, కుటుంబ సభ్యులం కూడా అయిపోయాం. వారితో నాకు ఒక 6 సంవత్సరాలుగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మేము రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా మాట్లాడుకొని మా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాం. నేను ప్రత్యక్షంగా ఆయన తాలూకా శక్తిని, అంటే పిల్లలకి నేర్పే విధానాన్ని చూశాను. ఒక అద్భుతమైనటువంటి ఈ బ్రెయిన్ యోగి ఆయన థర్డ్ ఐ ఓపెనింగ్ అని పిల్లలకి చేస్తారు. అలాగే మా మనవడికి మనవరాలకి నేను చేయించాను కూడా. వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు ఇప్పుడు చదువుకున్న దీంట్లో. ఇంకా మా ఇద్దరం కలిసి బెంగళూరులో ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో, ఇంక్లూడింగ్ స్వామి నారాయణ స్కూల్లో కూడా ఈ మా ఇద్దరం వెళ్ళి వారు బ్రెయిన్ యోగా గురించి, నేను కొన్ని విషయాల గురించి చెప్పి చాలా కాలేజీల్లో బెంగళూరులో ఉండేటప్పుడు సత్సంగత్యం చేసాం. మీరు ఆయన అసలు చెప్పింది ఇంకేం చెప్పలేదు, అసలు సబ్జెక్టు చూపించలేదు. ఇంకా ఆయన ట్రైనింగ్ ఇచ్చిన పిల్లల్ని కానీ ఆయన ప్రదర్శనలో పెడితే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. మా మనవళ్ళకి 15 నిమిషాలలో కళ్ళకి గుడ్లు కట్టి వాళ్ళ చేత చదివించడము, రాయించడము, రంగులని ఐడెంటిఫై చేయడము, బొమ్మల మీద కలరింగ్ చేయడము కూడా 15 నిమిషాల్లో చేయించారు. ఆ విధంగా ఆయనతో నేను 6 సంవత్సరాల్లో చాలా రోజులు కలిసి తిరిగి కుటుంబాలతో వాళ్ళకి వంశపారంపర్యంగా మైసూరులో గురువుల దగ్గర సంపాదించిన వంశపారంపర్య ఆ శబ్దవేది విద్య వారి దగ్గర ఉన్నది. సాధకులు అందరూ వీలైన వాళ్ళు వారితో తర్వాత మాట్లాడి మీరు అనుభవం పొందొచ్చు అంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రీ గురుకుల సంస్థకి జై గురుదేవ్ శ్రీనివాసరావు గారికి హరి ఓం, శుభం భూయాత్. స్పీకర్ జై గురుదేవ్. థ్యాంక్ యూ గురువు గారు రామారావు గారికి ఫర్ ఇంట్రడక్షన్ అండ్ ఫర్ యువర్ నైస్ ప్రెజెంటేషన్. వరప్రసాద్ చక్రపాణి అని ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం. మీ పేరు? నా పేరు వరప్రసాద్ సార్. నేను గత 1 year గా జాబ్ లేకుండా ఉన్నాను. జస్ట్ బికాస్ నాకు మెమరీ అనేది తగ్గిపోయింది. ఓకే. నాకు చాలా చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండవు. దానికోసం నేను కొంచెం యోగా ఇవన్నీ నేర్చుకున్నాను, యోగాసనాలు చేస్తున్నాను. కానీ ఒకప్పుడు ఏంటంటే యోగాసనాలు ఇవన్నీ చేయడం ద్వారా నాకు అన్ని బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేవి, మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఒక గురువు గారు దొరికారు. గురువు గారి ద్వారా నేర్చుకోవడం వల్ల కొంచెం అవేం లేవు, కానీ ఈ కాన్సన్ట్రేషన్ నిలబెట్టడం అనేది చాలా ఇబ్బందిగా మారిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ యోగాసనాలు వేసే స్టేజ్ లో ఉన్నాను. ఆ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి నాకు కొంచెం మార్గదర్శనం కావాలా. నేను ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి నేను 100% నేను టైం ఇవ్వగలను. ఓకే, రైట్ గురు, వెరీ గుడ్. వరప్రసాద్ గారు, మీరు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ధ్యాయతో విషయాం పుంసః సంగస్యేపజాయతే సంగాత్ సంజాయతే కామ కామోద్రోధ క్రోధః క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతిభ్రమ శృతిభ్రమ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణస్థితి అని.
సో ఎప్పుడైతే తరచూ మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది, నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ వస్తుంది. తద్వారా ఈ జాబ్ అనేది లేకుండా పోయినప్పుడు మీకు మైండ్ అనేది స్థితంగా ఉండదు, స్థిత ప్రజ్ఞ ఉండదు. ఇక్కడ డీవియేషన్, డిప్రెషన్, డిస్ట్రాక్షన్, ఇంట్రాక్షన్, ఇంటరప్షన్, హైపర్ టెన్షన్, హైపో టెన్షన్. అవునండి. బట్టి దీన్ని మనం ఏం చేయాలంటే, మైండ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మైండ్ ని ఖాళీగా ఉంచకూడదు. మైండ్ ఇస్ మంకీ మైండ్. అది ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, ఈ కొమ్మ నుండి ఆ కొమ్మని అలా ఉంటుంది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్, మల్టిపుల్ స్కిల్స్ అనేది నేర్చుకోగలిగితే అప్పుడు మైండ్ ని మనం కట్టుదం చేసేవాళ్ళు అవుతుంది. మైండ్ అనేది ఎక్కడ ఉంటుందని మన ఫుడ్ హ్యాబిట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్. వాట్ వి ఈట్, వాట్ వి ఆర్ అని చెప్పి. కాబట్టి ఈ యొక్క మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా శరీరం కంట్రోల్ వస్తుంది. ఫస్ట్ మైండ్ ఎలా కంట్రోల్ అవ్వాలి? ఫుడ్ తో కంట్రోల్ అవుతుంది, బ్రీతింగ్ తో కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ రావాలంటే ఆసనాలు చేస్తున్నారు కాబట్టి సర్వాంగాసనం అండ్ శీర్షాసనం మెయిన్ ఇంపార్టెంట్. బ్రెయిన్ లో 4 ఎంజైమ్స్ ఉంటుంది: డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోనిన్ అండ్ సెరోటోనిన్. సో ఈ యొక్క 4 ఎంజైమ్స్ ని సెగ్రిగేషన్ సద్వినియోగం చేసుకోవాలంటే సాల్ట్, షుగరు, ఉప్పు, నూనె, మసాలా, కారము అనేది ఔషధ మోతాదులు తీసుకోవాలి. 2 స్పూన్లు వేసేది 1 స్పూన్ వేసుకోండి. దీనిలో టంగ్ థెరపీ, సలైవా సెగ్రిగేషన్ చేయడానికి ఎలా ఉంటుంది, మహాముద్ర ప్రాణాయామం అనేది ఉంటుంది. సో ఇవన్నీ దాన్ని మీరు అవలంబిస్తే అప్పుడు మీ బ్రెయిన్ స్థిత ప్రజ్ఞకి వస్తుంది. సో మెడిటేషన్లో కూర్చోవాలి. మైండ్ మ్యాపింగ్ మెడిటేషన్, లా ఆఫ్ అట్రాక్టింగ్ మెడిటేషన్, సొల్యూషన్ ఫర్ ఆల్ మెడిటేషన్. ఈ 3 మెడిటేషన్ బాగా యూజ్ అవుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీకు జాబ్ కావాలంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్, ఎటువంటి జాబ్ కావాలి, ఏ కంపెనీలో కావాలంటే మెడిటేషన్ చేయాలి. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ కాలంలో చేయాలి, బ్రహ్మ ముహూర్త కాలంలో, ఎలా, ఏ డైరెక్షన్లో చేయాలి, ఎలా నీ బ్రీతింగ్ లో సింక్రనైజ్ చేసి నువ్వు థాట్ రిలీజ్ చేయాలి, విశ్వాన్ని కల్పించాలి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ యూ. యు ఆర్ ఓన్లీ గోయింగ్ అవుట్ సైడ్. ఎక్కడ నీలోనే ఉంది. నీ ఆత్మతో ఎప్పుడు మమేకం అవుతావో నువ్వు చేయాల్సిన పని, నీ ఆత్మని అన్ని చూసుకుంటుంది. కాబట్టి సో ఈ నామ జప యోగా, నీ పేరుకు శక్తి నింపాలి. వరప్రసాద్ గారు, నీ పేరుకు బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరాలు ఎలా పలకాలి? క్లీన్ ద బాడీ, హీల్ ద బాడీ, స్ట్రెంగ్థెన్ ద బాడీ విత్ ద బీజాక్షరాస్ సో దట్ యువర్ చక్రాస్ ఇస్ గెటింగ్ క్లీనింగ్, హీలింగ్, స్ట్రెంగ్థెనింగ్, బ్యాలెన్సింగ్. అండ్ కుండలిని శక్తి జాగృతి చేస్తే నీలో యొక్క కుండలిని జాగృతి అయ్యి then you can attain the energy. Then you can enhance the aura power. Then you can release the thought. Then you can attract your సంకల్ప. నీ యొక్క గోల్ని ఈజీగా, సునాయాసముగా, సులువుగా, శీఘ్రముగా నువ్వు నెరవేర్చుకోవాలంటే నీ ఆత్మతో జోడించుకొని నువ్వు కానీ చేస్తే ఇదంతా జరుగుతుంది. నువ్వు సైకిల్లో పోయి ముట్టేదానికన్నా నీ గోల్ని విమానంలో పోయి రాకెట్లో వెళ్తే ఎంత ఫాస్ట్గా వెళ్తావో అంత అవుతుంది. డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, మళ్ళీ నాతో కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ అక్కడ పెట్టాను, 8277141234. వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను చాలా బిజీగా ఉంటాను, కానీ వెంటనే రిప్లై కాకపోయినా కంపల్సరీ మీకు 24 అవర్స్లో మీకు కనెక్ట్ అవుతాను. నెక్స్ట్ ప్రసన్న. ప్రసన్న, అన్మ్యూట్ యువర్ ఆడియో. నమస్తే సార్. నమస్తే సార్, పిల్లల్లో మెమరీ పవర్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, అట్లాగే 40+ ఉన్న వాళ్ళలో ఎలా? ఒక క్వశ్చన్ అమ్మా. పిల్లలు వేరే, 40+ అన్నారు. 2 క్వశ్చన్లు అయిపోయింది, ఒకే క్వశ్చనే. ఓకే సార్, పిల్లల్లో చెప్పండి సార్. పిల్లల్లో మెమరీ పెంచుకోవాలి. పిల్లల్లో లేక డిస్ట్రాక్షన్ ని, డీవియేషన్ ని, డిస్టర్బెన్స్ ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఫస్ట్ నుండి వినలేదా నా క్లాస్ ని? మీరు ఫస్ట్ నుండి వినలేదా మీరు? ప్రసన్న 15 గారు, minutes అయిన సార్, 7:20కి జాయిన్ అయ్యాను సార్. నేను చెప్పాను కదా క్లాస్ లో పిల్లల్లో ఎలా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే త్రాటకాలు చెప్పాను. ఓం త్రాటక, జ్యోతి త్రాటక, అంతర్ త్రాటక, బాహర్ త్రాటక, సూర్య త్రాటక, చంద్ర త్రాటక, వస్తు త్రాటక, బిందు త్రాటక, ఇన్ని త్రాటకాలు ఉన్నాయి. అది చెప్పాలి. అష్టాంగ వల్ల ఫస్ట్ యమ నియమాసు, వాట్ ఇన్వర్డ్ డిసిప్లిన్, ఎక్స్టర్నల్ డిసిప్లిన్, 2 డిసిప్లిన్ నేర్చుకోవాలి.
శౌచ, సంతోష, అపరిగ్రహ, ఆస్తేయ, ఈశ్వర ప్రణిధాన, తపస్సు, సత్య, అహింస, ఇవన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. డిసిప్లిన్ అనేది రావాలి. సెల్ఫ్ డిసిప్లిన్, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇది నేర్పించాలి. ఊరికే 5th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్, డిగ్రీ పాస్ అయితే కాదు. ఫస్ట్ ఇది చిన్న వయసు నుండి నేర్పిస్తే అప్పుడు పిల్లల్లో డిసిప్లిన్ వస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవము, మర్యాద, టీచర్ల పట్ల గౌరవము, మర్యాద, వినయము, విజేత, ఎలా వినాలి, ఫస్ట్ అబ్జర్వేషన్ స్కిల్, లిజనింగ్ స్కిల్, అండర్స్టాండింగ్ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్, ఇంప్లిమెంటింగ్ స్కిల్స్, ఈ బ్యాలెన్సింగ్ స్కిల్స్, ఈ బేసిక్ స్కిల్స్ ఉంటేనే వాడు స్టూడెంట్ కేజీ నుండి పీజీ వరకు. ఇవి లేకపోతే నువ్వు ఎంత పిహెచ్డీలు చదివినా, ఎంత కలెక్టరేట్ అయినా వేస్టే. తర్వాత ఈ యొక్క బేసిక్ స్కిల్స్ ఉన్నప్పుడు ఏమేమి ఉండకూడదు. నో డిస్టర్బెన్స్, నువ్వు డిస్టర్బ్ కావద్దు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నో డీవియేషన్, నో డిస్ట్రాక్షన్, నో ఇంట్రాక్షన్, నో ఇంటరప్షన్. ఈ స్కిల్స్ వదిలేవాలి. దీస్ ఆర్ ది మోర్ ఈవిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఈ స్టూడెంట్స్ నుండి ఈ ఈవిల్స్ కానీ తీసేస్తే ఆటోమేటిక్ ఈ ఈవిల్స్ ఎలా వెళ్తుందంటే ఫుడ్ హ్యాబిట్స్, తినే ఒక ఆహారం యొక్క కొవ్వు ఈ బ్రెయిన్కి ఎక్కి చెప్పిన మాట వినడు, కళ్ళుకు నెత్తికెక్కి వినడు. 3 పూట్లు పెడతారు కదా, అది వల్ల వస్తుంది. పట్టాందాం తెలియం, సుట్టాందాం పురియం, కడుపు మాడితే గాని బ్రెయిన్ పనిచేయదు. ఓకేమా? చాలా సిస్టమ్స్ సార్ ఉన్నాయి, ఓకే సార్. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఓకే చెప్పాలి. సార్, మేము జాయిన్ అవ్వాలి అంటే ఎలా సార్? చెప్తారమ్మా, డీటెయిల్స్ గురుకుల ఫ్రీ గురుకుల చెప్తారు. నా నెంబర్ ఉంది, రాసుకోండి. 8277141234. బ్రెయిన్ యోగి శ్రీనివాస్ అని పెట్టాను అక్కడ. ఓకే. మీరు చూడండి. నెక్స్ట్ శివసాయి. సార్ వీడియో ఆన్ చేసుకోవాలి శివసాయి గారు. శివసాయి వీడియో ఆన్ చేసుకునే వాళ్ళకి అర్హత. అడిగే క్వశ్చన్ ఎవరైతే స్టార్టింగ్ నుండి విన్నాలో వాళ్ళకు మాత్రం అర్హత. మధ్యలో వినలో మళ్ళీ వచ్చి చేసిన వాళ్ళకి ఉండదు. కమాన్. సార్ నమస్తే సార్. ఎక్కడ వీడియో కనపడలేదే? వచ్చారు సార్. వచ్చారా? ఓకే, నాకు ఎక్కడ కనపడతాయి. ఓకే, గ్యాలరీ. సార్ మనం మెడిటేషన్ చేసేటప్పుడు థాట్స్ వస్తాయి కదా సార్, చాలా థాట్స్ వస్తాయి. అది ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి సార్ ఆ థాట్స్ ని? మీ ఏజ్ ఎంత? కనపడలేదు, మీ ముఖం కనపడలేదు. మీరు ముఖంకి లైట్ పడాలి సార్, ముఖంకి లైట్ పడాలి. ఎప్పుడే కానీ ఆన్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు తల నుండి కాళ్ళ వరకు కనపడేలా కూర్చోవాలి. కుడి పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, ఎడమ పక్కన కర్చీఫ్ పెట్టుకోవాలి, కింద మ్యాట్ వేసుకుని కూర్చోవాలి. ఇది పద్ధతి. అప్పుడే కనపడుతుంది. చెప్పండి, మీ ఏజ్ ఎంత? 26. 26. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. కాలేదు. ఓకే, 26 అనేది యూత్ వయసు, పెళ్లి కాలేదు. మీకు కళ్ళు మూసుకుంటే ఏదేదో ఆలోచన వస్తాయి. అవును సార్. హౌ టు కంట్రోల్ ద థాట్స్? ఎస్ సార్. ఫర్ ఈచ్ థాట్ దర్ ఇస్ వేవ్ లెంగ్త్. ది పాజిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్ గా వెళ్తారు, నెగటివ్ థాట్స్ వస్తే నెగటివ్ థాట్స్ వెళ్తారు. సో ఎప్పుడు ధ్యానం చేస్తారు? ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి? స్థితి చిరు ఆకలి, చిరు అలసట. ఏముండాలి? చిరు ఆకలి, చిరు అలసట. నిశ్శబ్దమైన వాతావరణము, నీట్ గా ఉండే ప్లేస్ లో 4 గోడల మధ్య కూర్చొని మీరు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ క్లీన్ ద బాడీ, నాడి శుద్ధి. తర్వాత కపాలభాతి. కపాల ఇస్ హెడ్, బాతి ఇస్ క్లీనింగ్. ఇది చేసిన తర్వాత కుంభక ప్రాణాయామం, శక్తినిచ్చేది. అప్పుడు మళ్ళీ ముక్కు కొన మీద ఫోకస్, టిపాదను ఆనాపాత సతి. ఇప్పుడు చెప్పాను కదా, మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే 5 నిమిషాలు థాట్స్ అనేది వస్తుంటుంది. కళ్ళు మూసుకుంటే ఆ థాట్స్ ని వేగవంతాన్ని తగ్గించాలి. బండిల్స్ ఆఫ్ థాట్ నుండి సింపుల్ థాట్స్ రావాలి. 100 థాట్స్ వచ్చేది 100 సెకండ్లకి. ఇప్పుడు 100 సెకండ్లు 50 థాట్స్ వస్తాయి. ఓన్లీ ఫోకస్ ఆన్ ది బ్రెత్ చేసుకుంటే, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే అది తగ్గే పరిస్థితి వస్తుంది, తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ 100 సెకండ్లకి మీకు 25 థాట్స్ వస్తాయి, తర్వాత 12 థాట్స్ వస్తాయి, తర్వాత 2 థాట్స్ వస్తుంది. అదే తరచూ వస్తుంటే ఒక థాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఒక సినిమా రీల్కి ఇంకో సినిమా రీల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను అబ్జర్వ్ చేయాలి. ఆ గ్యాప్ను అబ్జర్వ్ చేస్తే ఆ గ్యాప్ ఎలా ప్రొలాంగ్ అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. ఆ గ్యాప్ను చూస్తూ ఉంటే మరీ స్లో అయిపోతుంది నీ థాట్స్. అప్పుడు నీకు పాజిటివ్ థాట్ను కానీ మైండ్లో పెట్టుకొని నువ్వు కానీ ఆ థాట్నే తలుచుకుంటూ ఉంటే నీ యొక్క బాడీలో రిసెప్టార్స్, సెల్ లెవెల్లో అది జీర్ణించుకోబోతుంది.
నీకు ఉద్యోగం కావాలి అంటూ అంటే ఈ థాట్ రిలీజ్ చేసుకుంటే పలానా కంపెనీలో నువ్వు చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటే విశ్వానికి తెలిపిస్తే ఆ కంపెనీ నుండి కాల్ లెటర్ వస్తుంది, నువ్వు పోయి ట్రై చేస్తే నీకు జాబ్ వచ్చేస్తుంది. నీ కణకణము నీ యొక్క సంకల్పము నీ యొక్క అబ్జర్ప్షన్ అయిపోతుంది. నీకు తెలవకుండానే నీ బ్రెయిన్ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ కానీ ఆ కంపెనీలో ఎండీలు కానీ వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పడి ఏం కోర్స్ చేయాలో దాన్ని చేసి నువ్వు ప్రావీణ్యత పొంది క్వాలిఫైడ్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత సక్సెస్ అయిపోతావు. అలాగా నీ నెగటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్స్ కు మార్చుకోవచ్చు. బండిల్ ఆఫ్ థాట్స్ నుండి సింగిల్ థాట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. థాట్ రిలీజ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని సొల్యూషన్ ఎక్సర్సైజ్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ జై యూ సార్. థ్యాంక్ యూ. బిందు ఇందుకురి, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఆడియో వీడియో. నమస్తే గురుగారు. రాలేదు ఇందులో వచ్చారా వీడియో? నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. జయగురుదేవ్. గురువుగారు, నాకు అది అంటే నేను జాయిన్ అయ్యి ఒక 15 minutes అయ్యిందండి. మీరు పిల్లల గురించి చెప్తున్నారు కదా, ఓన్లీ చదువు విషయంలోనేనా, లేదంటే స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలకు కూడా ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా రాణించగలరు అనేది? నేను అన్ని చెప్పేసిన మళ్ళీ మీరు చెప్పమంటున్నారు, కానీ ఈ యొక్క జ్ఞానం స్పోర్ట్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా ఆమోద పొందినట్టు ఇంటర్నేషనల్ హయ్యర్ సెన్సరీ పర్సెప్షన్ బ్రెయిన్ ఒలింపియాడ్ మన దేశానికి బ్లైండ్ పీపుల్ కి 1996 లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కప్ వచ్చింది. బెంగళూరులో ఆడారు. వాళ్ళకంత ట్రైనింగ్ నేను ఇచ్చా. సో స్పోర్ట్స్ లోనే ఇది ఉన్నది. ఈ స్పోర్ట్స్ లో ఎలా ఉంటుందంటే ఈ ఊర్లో పిచ్ లో బాగా ఆడతారు క్రికెట్ కానీ షటిల్ కానీ, బయట ఊర్లో వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆటగాళ్ళకి ఆ దేశంలో పౌరులు వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ ఉండే పిల్లవాడికి అక్కడ పోతే ప్రోత్సాహం ఉంటుంది. దానివల్ల నిరుత్సాహ పొందుతాడు, అధైర్యపడతాడు, ఆత్మధైర్యం కోల్పోతాడు. కానీ జీవాత్మతో మమేకమైనప్పుడు ఎక్కడ పోయినా నేను ఆట బాగా ఆడాలే కానీ అతని యొక్క ఏ మాత్రము ఫలితాన్ని ఉపేక్షించకుండా కర్మయోగిలాగా ఆడినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా వెంటనే అతనికి ఈ ఫలితాలు దొరుకుతుంది. కాబట్టి ఎవరితో మమేకం అంటే అతని ఆత్మతో మమేకం. సూర్యకోటి సమప్రభ, సూర్యకోటి అంత శక్తి ఉన్న ఆత్మలో ఉంది. జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపమే నీ జీవాత్మ. నీ ఆత్మతో నువ్వు మమేకమైనప్పుడు నువ్వు పరమాత్మతో మమేకమైనట్టుగానే. కాబట్టి ఈ ఆత్మధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్, ఇవన్నీ ఈ యొక్క బ్రెయిన్ యోగాలో ఇంపార్టెంట్. అదే 3 విధాలుగా మనం యూజ్ చేయొచ్చు బ్రెయిన్ యోగాని. చదువులకి, స్పోర్ట్స్ కి, పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ చెడు అలవాట్ల నుండి దూరం అవ్వాలి. జంక్ ఫుడ్ డీ అడిక్షన్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్స్ డీ అడిక్షన్, చెడు నెగటివ్ థాట్స్, నెగటివ్ పీపుల్ తో ఇంటరాక్షన్, ఇవన్నీ తగ్గించడానికి జీవాత్మతో మమేకం చేసుకొని ఈ యొక్క బ్రెయిన్ యోగా చేయడం జరుగుతుంది. 8 ఆరోగ్యాలు మనం ఇస్తున్నాము. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, కాస్మిక్ హెల్త్, ఓజస్సు, తేజస్సు, వర్చస్సు. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది అందరికి. ఎవరికైనా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఈ అమ్మ క్వశ్చన్ కి మీకు ఆన్సర్స్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉంటే లాస్ట్ వాళ్ళకి. లోహిత్, ఎవరైనా నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? జై గురుదేవ్. నా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు రైస్ చేయాలి. పావిని, కామిశెట్టి వాళ్ళు డెమో ఇవ్వాలి. హరి ఓం. ఎవరున్నారో మెసేజ్ పెట్టండి. నా స్టూడెంట్స్, బ్లైండ్ ఫోల్డ్ చేసే పిల్లలు ఎవరు నా దగ్గర ట్రైనింగ్ అయినారో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పచ్చు. హరి ఓం. లోహిత్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా? లోహిత్ ఉన్నారు ఇక్కడ. నాది అన్మ్యూట్ అవ్వట్లేదండి, అందుకే అడిగాను. జై గురుదత్త అండి. జై గురుదేవ్. చెప్పమ్మా. ఏం లేదండి, మెడిటేషన్ నేను గత 3 months నుంచి చేస్తున్నాను యాజ్ ఎ మదర్. కాకపోతే నాకు ఒక చిన్న సందేహం అండి. మెడిటేషన్ వెళ్ళినప్పుడు అది డీప్ మెడిటేషనా లేకపోతే స్లీపా అనేది అర్థం కావట్లేదండి. నేను ఒక 3 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది వింటున్నాను, అంటే నేను హోమ్ నుంచి చేస్తున్నానండి, ఎక్కడ ఇన్స్టిట్యూట్ వెళ్ళట్లేదు. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ వాళ్ళు కన్క్లూడ్ చేస్తారు కదండి, లైట్ డేస్ ఆర్ ఇంకో 5 minutes లో మనం బ్యాకప్ వస్తాం అనేసి. అప్పుడే నాకు తెలుస్తుంది, మిగతా మధ్యలో ఏమవుతుందో నాకేం తెలియట్లేదండి. అది ఎందుకు అట్లా అవుతుంది? ఎవరితో మీరు నేర్చుకుంటున్నారో వాళ్ళని అడగాలి. సైన్స్ టీచర్ తో మీరు సైన్స్ పాఠాలు నేర్చుకున్నప్పుడు సైన్స్ టీచర్నే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అడగాలి. నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి నేను మ్యాథ్స్ సబ్జెక్టునే చెప్తాను, బ్రెయిన్ యోగా సబ్జెక్ట్ చెప్తాను, మీరు మెడిటేషన్ కూడా చెప్తాను నేను. కానీ
మీరు నేర్చుకునే ఏ మెడిటేషన్, దానిలో 112 రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. నేను చెప్పే మెడిటేషన్, మీరు ఏం నేర్చుకునే మెడిటేషన్, అది కన్ఫ్యూజ్ అవ్వదు. కాబట్టి ఎవరే కానీ ఎవరి దగ్గర అంటే నేర్చుకున్న నేను గురువుని వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, అడిగి తెలుసుకోవాలమ్మా. ఓకే, ఓకే థ్యాంక్ అండి. యూ, నమస్తే. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది క్వశ్చన్ ఆన్సర్, మన సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడండి, వేరే సబ్జెక్ట్ డివేట్ కావద్దండి. అన్ని మెడిటేషన్ మంచిది, అన్ని గురువులు మంచి వాళ్ళే. ఉమ్, సార్ ఇంకొకరు ఉమ్. హ్యాండ్ రైజ్ చేశారు, మనీషా అని చెప్పేసి. అమ్మా మీరు మనీషా. ఎవరైనా సరే వీడియో ఆన్ చేసి క్వశ్చన్ అడగాలి. So, who are my students? Please raise your hands. Please chart your name. Please unmute your audio to give the demo. Okay, చెప్పండి. జ్యోతి మడ్డి, చెప్పండి. Unmute your audio and video, please. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. సార్ నాకు మెడిటేషన్ చేయాలని ఉంది, బట్ చేస్తూ ఉంటే కాసేపు కూర్చోగానే కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయి సార్. ఎందుకని అలాగా? అంటే నేను కదలకుండా వెరీ కూర్చోలేకపోతున్నా. గుడ్. ఎస్, ఫిజికల్ గా ఫిట్ ఉంటేనే కూర్చోగలుగుతారు. పతంజలి ఏం మహర్షి చెప్పాడు? ఆయన చెప్పింది ఆసనాలు ఇదంతా ఏం చెప్పలేదు. స్థిరం సుఖం ఆసనం అన్నాడు. కూర్చోగలగాలి. 3.5 గంటల సేపు కూర్చుంటేనే మీ యొక్క ఫిజికల్ బాడీ ఫిట్నెస్ లో ఉందని అర్థం. కూర్చోలేకపోతూ ఉంటే మెడిటేషన్ ఎక్కడ కుదురుతుంది? నీ యొక్క నొప్పుల పైన, మోకాల మీద, నీ దగ్గర ధ్యాస వెళ్తుంది, కుదరదు. కాబట్టి దీనికి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ చెప్పినది ఈ సార్ వినిపించట్లేదు. ఉన్నప్పుడు దాన్ని ఫాలో చేస్తే తర్వాత ఆసనాల గురించి చెప్పాలి. స్థిరంగా కూర్చునే ఏం చేయాలి? దానికి కొన్ని 13 జాయింట్స్ ఎక్సర్సైజ్ ఉన్నది. హరి ఓం. సార్ వాయిస్ బ్రేక్. వినపడుతుందా? వాయిస్ 13 బ్రేక్. జాయింట్స్. సార్ వినిపించట్లేదు. సార్ మీది కనెక్షన్ కొంచెం స్టేబుల్ గా లేదు సార్. వీడియో స్టార్ట్. సార్ నెట్ కనెక్షన్ కొంచెం తక్కువ ఉంది. సో మీరందరూ చాలా మంది ఎదురు చూస్తున్నారు, గురువు గారి క్లాస్ మాకు కావాలి, ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నారు కదా. అవునా? అవునా? నాకు ఇట్లా చూపించండి చాలు, మేము వినాలనుకుంటున్నాము. అసలు ఏంటి బ్రెయిన్ యోగా, ఏంటి బ్రెయిన్ జిమ్, నాకు కావాలి, వినాలి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. సో అందుకోసమే ఈ రోజు వచ్చి యాక్చువల్లీ గురువు గారు మనకి క్లాస్ ఇవ్వాలనుకుంటున్నారు. మన ఫ్రీ గురుకుల్లో కూడా మనందరికీ నేర్పించడానికి ముందుకొచ్చారు. అయితే ఫస్ట్ వాట్ ఈస్ దిస్ అని మనకు తెలియాలి కాబట్టి ఒక వెబినార్ కూడా ఇస్తే బాగుంటుంది సార్. రండి, మా వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు, వింటారు, వాళ్ళకు కూడా విషయం అర్థమవుతుంది. అప్పుడు మనం క్లాస్ తీసుకుందాము అనగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంతటికీ మూల కారణమైన మన యోగా రామారావు గారి గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అమ్మలు అడగరా, ఆయన చక్కగా క్లాస్ ఇస్తారు అన్నారు. సో అందుకే వెంటనే అడగగానే ఆయన నేను రెడీ అమ్మా క్లాస్ ఇవ్వడానికే అన్నారు. అందుకే ఈరోజు మన వెబినారు. సో మీ అందరికీ నేను చెప్పేస్తున్నాను గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ యోగా శ్రీనివాస్ గురువు గారు, బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గారు మనకి క్లాస్ ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో వారానికి 3 రోజులే ఇస్తారట. అది ఆయన మామూలుగా ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. సో ఈ విధంగా మనకి కూడా 1 మంత్ పాటు వారానికి 3 రోజులు చొప్పున క్లాస్ ఇవ్వడానికి గురువు గారు రెడీగా ఉన్నారు. అందులో ఒక 8 ఇయర్స్ పిల్లల నుంచి 60 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు అని చెప్పారు. సో మరి 2 కింద చేస్తారా, లేకపోతే ఒక్కటే క్లాస్ ఉంటుందా? తర్వాత క్యూఏ అనేది మాత్రం ఎక్కువ ఉండదమ్మా. నేను ఓన్లీ సబ్జెక్ట్ అనేది ఎంత బాగా ఇవ్వాలో అంత బాగా ఇచ్చేస్తాను. సో మనకు అసలు క్వశ్చన్ ఆన్సర్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది పెడుతుంటే సబ్జెక్ట్ కంటే ఇవి ఎక్కువ ఉంటున్నాయి మనకి. సో ఎంత బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలో అంత బాగా నేర్చుకోండి వారానికి 3 రోజులు కూడా. ఓకేనా? సో ఈసారి మనకి రాబోతోంది ఈ క్లాస్ అనేది. సో నేను గురువు గారిని అడిగి టైమింగ్స్ ఏంటి అన్ని కూడా ఏ డేస్ లో ఇస్తారు అన్ని కూడా తెలుసుకొని మీకు 25న రిజిస్ట్రేషన్స్ లో, నాకు తెలుసు 24/12 దాటగానే పెడుతున్నాము. మేము చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం అన్ని అయ్యేసరికి చాలా సీట్లు కంప్లీట్ అయిపోతున్నాయి. సో చూద్దాం ఈసారి ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారో. బట్ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ అస్.
సో ఎంత మంచి క్లాస్ వస్తుంది. నేర్చుకుని మీరు కూడా నలుగురికి నేర్పించేలా తయారవ్వాలి. ఓకే, ఉపయోగించుకోండి అవకాశాన్ని. గురువు గారిది స్టేబుల్ లేదు కదా కనెక్షన్, అందుకనే కొంచెం లీవ్ అయినట్టున్నారు. సో మనం రామారావు గురువు గారిని మాట్లాడమని చెప్తాం. ఇప్పుడు ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే, ఎందుకంటే గురువు గారు కూడా ఈ సబ్జెక్ట్ లో నిష్ణాతం ఉంది, అండ్ నార్మల్ గా మీరు అడిగే ధ్యానం కానీ లేకపోతే ప్రాణాయామం గురించి కానీ యోగా గురించి కానీ చాలా చక్కగా చెప్తారు. సో నేను యోగా రామారావు గారికి సార్ గురువు గారు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా హరి మీరెవరో ఓం అండి. మాట్లాడాలి అనుకున్నారు. హరి ఓం. అందరికీ హరివం హరివం శుభ గురుగారు. సాయంత్రం. మరొకసారి మళ్ళీ నాకు ఈ సత్సంగత్యంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇది గురువు గారు బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గారు ఇచ్చింది ఏ స్మాల్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఎందుచేతో పరీక్షలో లేకపోతే ఏంటో పిల్లలు అందుబాటులో లేరు. వాళ్ళు పిల్లలు కానీ డిస్ప్లే ఇస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. మీరు ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకొని చూడండి. మీరే ఆన్లైన్లో ఒక 2-3 క్లాసులు అవగానే మీరే ఆ థర్డ్ ఐ ఓపెనింగ్, ఆ ఐడెంటిఫికేషను, కాన్సన్ట్రేషను ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. మన ఫ్రీ గురుకుల్లో పెట్టిన ఈ బ్రెయిన్ యోగి క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇంకా ఆన్లైన్లో ఒక్క ప్రశ్నతో మా పిల్లలకి ఏకాగ్రత ఎలాగండి అంటే, ప్రశ్న సులభమే, జవాబు అనేది ఇన్ఫినిటీ. దానికి కారణం ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా టీచర్ అండ్ పేరెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. మీ పిల్లడికి మీరు సెల్ ఫోన్ కంట్రోల్ చేయకుండా మా పిల్లడికి ఎలాగ ఏకాగ్రత కావాలి అంటే మరి ఏదో శక్తితో మార్చాలి తప్పించి మామూలుగా మార్చడం. ఇప్పుడు గురువు గారు చెప్పారు, ఫుడ్ ఈజ్ ద బెస్ట్ పెట్రోల్ అనమాట. మీ పిల్లలకి మీరు జంక్ ఫుడ్లు, కురుకురేలు, మరమరాలు, ఐస్ క్రీంలు, పనికిరాని చెత్త అంతా తింటున్నప్పుడు, తినిపిస్తున్నప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టి డ్రింకులు తాగిస్తున్నప్పుడు మా అబ్బాయికి కాన్సన్ట్రేషన్ ఎలాగొస్తుందండి? అన్యదా ఎవరు భావించొద్దండి. మిమ్మల్ని హర్ట్ చేయడానికి అండం లేదు. మనకి ఈ హ్యాబిట్లన్నీ మోడరేటెడ్ కార్పొరేటర్ లైఫ్ పేరుతో అయిపోయేవి. మనకి కన్నాల కుండలో నీళ్లు పోస్తే నిలబడతాయా? నిలబడవు కదా. అలాగే ఈ రకరకాల ఆహారంలో దోషాలు, వ్యవహారంలో దోషాలు, ఎన్విరాన్మెంట్లో దోషాలు ఎంచుకొని నా పిల్లడి నంబర్ 1 ఎలాగవ్వాలని ఆన్లైన్లో చెప్పడం అంటే కష్టం. కనుక మీరు గురువు గారి నంబర్ ఉన్నది కనుక ఆయనతో మీరు రింగ్ చేయండి. మీకు ఏం కావాలన్నా ఆయన అద్భుతమైనటువంటి నాలెడ్జ్, దేశ విదేశాల్లో తిరిగారు. మా ఇద్దరం కూడా మొన్న వెళ్ళవలసిందే, కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము. ఇద్దరం కలిసి ఆ విదేశాలకి వెళ్ళి క్లాసులు ఇవ్వడానికి కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము. వెరీ వాల్యుబుల్ వారితో సత్సంగత్యం. అందరూ ఆయన అవకాశాన్ని వినియోగించుకోండి. ఎంతవరకు వారికి లైన్ దొరకలేదు, ఇప్పుడు వచ్చి ఇస్తారు. ఇప్పుడు వారే సమాధానాలు చెప్తారు. జై గురుదేవ్. గురుజీ గురువు గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గురువు గారు. ఓకే. హరి ఓం. నమస్తే. నెట్ ఎవరో ఫోన్ చేస్తున్నారు, దయచేసి ఫోన్ డిస్టర్బ్ అవుతుంది, అప్పుడే వద్దమ్మా అందువల్ల ఫోన్స్. అంతరాయం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ అన్నారు. చెప్పండి. సిరాజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ఎస్విపి రెడ్డి గారు ఎవరో ఫోన్ చేస్తున్నారు, దయచేసి ఫోన్ చేయదండి. క్లాస్ అయిన తర్వాత వాట్సాప్ మెసేజెస్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను చేపిస్తాను. ఓకే. ఇంకా సార్ గుడ్ హరి ఈవినింగ్ ఓం. గుడ్ ఈవినింగ్. హరి ఓం ఎవరండి సార్. పేరు, ఎక్కడ నుండి? సార్ ఈజ్ హరి ఓం. వింగ్ కమాండర్ సయ్యద్ సార్. ఐ మీన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఓ శ్రీరాజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఓకే. సిరాజ్ ఫాదర్, వింగ్ ఓకే. కమాండర్ సార్. మై స్మాల్ క్వశ్చన్ కమాండర్, వింగ్ కమాండర్. చెప్పండి సార్. సార్, ఈ కాలంలో మొబైల్స్, టాబ్లెట్స్, పిల్లోలు సో అడిక్షన్ సార్. కెన్ యూ సజెస్ట్ సంథింగ్ ఎస్, కరెక్ట్. హౌ టు రెడ్యూస్ దట్? బస్ దట్ ఈస్ మై ఎస్. బేసిక్ క్వశ్చన్ సార్. సో ఓన్లీ థింగ్ సార్, క్రీడా యోగా ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకోవాలి. గివ్ టైమ్ టు ద చిల్డ్రన్స్. సార్ సో వాట్ ఆర్ ది యాక్టివిటీస్ వీ క్యాన్ డూ ఇట్, దట్స్ ఇనఫ్. పిల్లలతో మనము పిల్లలుగా అయిపోవాలి. యూ షుడ్ గో డౌన్. మీరు చిన్న పిల్లలుగా అయితే వాళ్ళతో ఆటలాడు, అవుటర్ వరల్డ్
బయట వచ్చి ఆట ఆడిపించాలి. ఓకే సార్. పార్క్ తీసుకుపోవడము, చిన్నపిల్లలు అయితే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు షటిల్ కాక్ ఆడడము, సార్ ఇంటి దగ్గర జస్ట్ చిన్నది స్విమ్మింగ్ తీసుకెళ్ళడం, సార్ అలాగా వాక్ తీసుకెళ్ళడం, ట్రెక్కింగ్ తీసుకెళ్ళడం, నేచర్కి దగ్గరగా ఉండేలాగా మీరు చేసుకోవాలి అంతే. సో మనము బయట వెళ్ళినప్పుడు ఏం చేసుకున్నాం, కుక్కర్ని పట్టుకొని పోతాం, మొబైల్ తీసుకెళ్తాం. మనమేమో మొబైల్ వాట్సాప్ మెసేజెస్ చూస్తా టైం పాస్ చేస్తున్నాం, మాట్లాడుకుంటా వెళ్తున్నాం. కానీ కుక్క అలా చేయదు. ప్రకృతి ఎంత ఆనందం ఎగురుతుందో, దాని లీచ్ తీసుకోమంటే దాని లీచ్ తీసుకొని ఎగురుతూనే ఆహా ఎంత ఆనందంగా ప్రకృతి చూసపోతుంది. సో వీఆర్ అవే టు ద నేచర్, దే ఆర్ నియర్ టు ద నేచర్. ఎవరైతే నేచర్ దగ్గరగా ఉంటారో ఈ ఒత్తిడి నివారణ అయిపోతుంది. సో అట్లాంటి మనకి ఈ బ్రెయిన్ యాక్టివేషన్కి సంబంధించిన చాలా క్రీడలు ఉన్నాయి. సో దాన్ని ఎలా చేయాలి అనేది మనం బ్రెయిన్ జిమ్లోనే ఒక ఎక్సర్సైజ్ ఉన్నాయి. దాన్ని ఫన్నీ ఎక్సర్సైజ్గా మనం నేర్పుతాం పిల్లలకి. సో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని ఆపోజిట్ కూర్చోండి. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఒక 2 నిమిషాల్లో మీతో పిల్లలు ఉంటే మీ పిల్లల ముందు కూర్చోండి, కూర్చోబెట్టుకోండి. ఆపోజిట్ కూర్చోబెట్టండి, కూర్చోండి. జస్ట్ ప్లే విత్ యువర్ పేరెంట్, ప్లేయింగ్ గేమ్స్. ఆపోజిట్ కూర్చోండి. ఎస్, 2 చేతుల్లో చూపించండి. క్లాప్, టచ్. ఎస్ సార్, కంప్లీటెడ్ సార్. Then turn your palms, touch, push, go back, change, touch, push, go back, change. ఇలాగా 2 చేతులు ఒకేసారి రావాలి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. తర్వాత ఒక చేయి ఫార్వర్డ్, ఒక చేయి బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ ఉన్న చేయికి మీ బ్యాక్వర్డ్ చేయి జోడించాలి. టచ్, పుష్, గో బ్యాక్, చేంజ్, టచ్, పుష్, గో బ్యాక్, చేంజ్, టచ్, పుష్, గో బ్యాక్, చేంజ్. ఇలా 2 చేతులు ఇట్లా చేయకూడదు. 2 చేతులు సైమల్టేనియస్ గా ఇంకోటి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ కి స్టాండింగ్ లైన్ జోడించాలి, బ్యాక్ కి ఫ్రంట్. స్టాండింగ్ లైన్ కి ఫార్వర్డ్ కి బ్యాక్ జోడించాలి. అభయ హస్తము, వామ హస్తం. టచ్, పుష్, గో బ్యాక్, చేంజ్, టచ్, పుష్, గో బ్యాక్, చేంజ్. ఇలా మీరు పిల్లలతో ఆడదండి. న్యూరాన్స్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీరు ఎటువంటి భావంతో ఆనందంగా చేస్తూ ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. తర్వాత హెడ్ అండ్ స్టమక్ ఎక్సర్సైజ్. తల, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ 2 సైమల్టేనియస్ గా పోవాలి. కొంతమంది ఇలా చేస్తారు, ఫ్రంట్ ఫార్వర్డ్ అంటే స్టాండింగ్ అండ్ స్లీపింగ్. చేంజ్ యువర్ హ్యాండ్, స్టాండింగ్ అండ్ స్లీపింగ్. ఒక చేతిలో సర్కిల్, 2 చేతిలో సర్కిల్. ఆపోజిట్ సర్కిల్, సేమ్ సైడ్ సర్కిల్, ఫార్వర్డ్ సర్కిల్, రివర్స్ సర్కిల్. స్క్వేర్, సేమ్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్స్, ఆపోజిట్ సైడ్ రివర్స్ స్క్వేర్స్. ఒక చేతిలో సర్కిల్, ఇంకో చేతిలో స్క్వేర్. బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్స్. అదే భలే చేస్తున్నావురా, ట్రై బెస్ట్. ఒక రోజు ఫస్ట్ 1 చేయమని 2 చేయమని చెప్పి, నేను మాట్లాడుతున్నాను, చేస్తున్నాను, చూస్తున్నాను, మీరు ఏమైనా క్వశ్చన్ ఇస్తే నేను సాల్వ్ చేస్తాను. మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. ఇలాగ ఈ చేతిలో సర్కిల్, ఈ చేతిలో స్క్వేర్. రివర్స్ సర్కిల్, రివర్స్ స్క్వేర్. 8 అండ్ సర్కిల్, రివర్స్ సర్కిల్, రివర్స్ 8. ఈ చేతిలో 8, ఈ చేతిలో సర్కిల్. రివర్స్ 8, రివర్స్ సర్కిల్. వెల్కమ్ ఒక హ్యాండ్, బై బై ఒక హ్యాండ్. ఇలాగ 112 రకాల ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కోఆర్డినేట్ ఉంది, లెఫ్ట్ బాడీ, రైట్ బ్రెయిన్ కోఆర్డినేట్ అవుతుంది. సో తద్వారా మీరు 2 చేతులు రాయొచ్చు, 2 కళ్ళతో చదవచ్చు, 2 చేతులతో పనులు చేయొచ్చు. మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. సో ఇదంతా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇండోర్ యాక్టివిటీస్ ఉంది, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉన్నది, చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. వినయ్ గారు. మాలతి శ్రీరామ్. నమస్తే గురువు గారు. నమస్తే. ఎవరు? వినయ్? చెప్పండి. వినయ్. నేను రామారావు గారి క్లాస్ స్టూడెంట్ అండి. పొద్దున్నే యోగా చెప్పండి. థ్యాంక్స్ అండి మీ ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే మీ బ్రెయిన్ యోగా శ్రీనివాస్ గారు అంటే ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను, చూస్తున్నాను. అంటే మీరు చెప్పిన కొంచెంసేపు క్లాస్ లోని బాగా అవసరం అండి. ఇప్పుడున్న జనరేషన్ కానీ మాకు కానీ, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని.
ఓకే అంటే ఎప్పుడు ఒత్తిళ్లతో ఉంటాము. అలాగే పిల్లల కరెక్ట్. ఏ విధంగా కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు ఎస్ క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్ డీవియేషన్స్ ఒకటి ప్రెసెంట్ ఉన్న చాయిస్లు ఎక్కువైపోయి డీవియేషన్ ఎక్కువ ఉందండి. కరెక్ట్ కరెక్ట్. సో, మీ క్లాస్ లో నా క్వశ్చన్, మీ క్లాస్ లో ఏమేమి మాకు నేర్పిస్తారండి? ఏ టైపు అంటే మీరు నెక్స్ట్ మంత్ ఎన్రోలింగ్ ఉంది అని చెప్పారు కోఆర్డినేటర్ గారు. సో జనరల్ గా ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ మీరు ఇంకా అన్ని మేము షెడ్యూల్ ప్రిపేర్ చేయలేదు, ఎటువంటి షెడ్యూల్ ఇవ్వాలి అనేసి నేను ప్రిపేర్ చేయలేదు. దర్ ఆర్ సో మెనీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ లో మీకు పెడతారు, ఏ యొక్క ప్రోగ్రామ్స్ కావాలో వాళ్ళు డిసైడ్ చేసి పెడతారు. తదనుగుణంగా మీరు చూసుకొని ఏ యొక్క ప్లాన్ లో రావాలో మీరు చూసుకోండి. మీకు సో మీకు ఇండివిజువల్ గా ముఖ్యంగా ఉంటాయి సార్? ఏమండి, చెప్పండి సార్, చెప్పండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రపంచమంతా నాకు ఉన్నారు స్టూడెంట్స్. నువ్వు న్యూ జెర్సీ వెళ్ళినా, వర్జీనియా వెళ్ళినా, అమెరికా ఓకే సార్. ఎక్కడ వెళ్ళినానో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళని కాదు, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏమంటే ఇద్దరు పని చేస్తే గానీ అది సంసారం గడవదు. ఇద్దరు పని చేస్తారు, కొంతమంది త్యాగం చేశారు, హౌస్ వైఫ్స్ వాళ్ళ పిల్లల కోసము ఒకరే పని చేస్తుంటారు. సో ఈ యొక్క స్ట్రెస్ ఉంటుంది, అక్యూట్ స్ట్రెస్. కాబట్టి అవును సార్, మీరు కానీ అప్డేటెడ్ కాకపోతే మళ్ళీ పింక్ స్లిప్ వస్తుంది. సో కరెక్ట్. మళ్ళీ మీరు అప్డేట్ కావాలి. సో చాలా మంది అక్కడ ఏదో కష్టాలు పడి మళ్ళీ బయట దేశాల్లో వాళ్ళు ఉంటున్నారు, స్థిరపడుతున్నారు. సో ఇక్కడ కూడా పిల్లలు అలాగే అయిపోయింది సార్. మాకు ఇక్కడ కూడా కూడా అయిపోయిందా? అప్గ్రేడ్ అవ్వంది, మేము కొనసాగలేకపోతున్నాం. అదే కాబట్టి మనకి ఏం చేయాలంటే నేచురల్ స్కిల్స్ కావాలి, ఉద్యోగం అనేది కావాలి. కానీ మనము స్థిరముగా నిలబడాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి. ఖర్చులు మనం తగ్గించుకోవాలి. మనం ఏదో వస్తుందని లోన్లు వేసుకొని పెట్టుకొని ఈఎంఐలు కట్టుకొని ఉంటే మళ్ళీ కష్టపడితే మళ్ళీ ఏమి రివర్స్. మొత్తం మొన్న చూసారు కదా కోవిడ్, ఇది రిసెషన్ వచ్చినప్పుడు 30,000 మొత్తం పోయింది. కాబట్టి ఈ 30,000 మంది వెనకొచ్చిందో ఎంత కష్టపడుతున్నారు. ఎటువంటి నేచురల్ కెలామిటీస్ జరిగినా, కోవిడ్ వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా, ఏమి వచ్చి సునామీ వచ్చినానో మనము నిర్భయంగా బ్రతకడానికి నేర్పించాలి పిల్లలతో. డౌన్ టు ఎర్త్ సార్, ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలి. అది అది నేర్పించాలి. అప్పుడు పిల్లలతో మీరు ఎప్పుడు టైం ఇవ్వగలుగుతారు. పిల్లల కోసమే కదా ఇంతని మనం పొట్టను చేత పెట్టుకుని ఊళ్ళో మనం దేశ విదేశాలు పోతున్నాం. కాబట్టి పిల్లలకి మనం ఏం నేర్పించాలి? ఉన్న దాంతో తృప్తి పడాలి. అదే యమనియమాలో ఉన్నది, ఆస్తేయ అపరిగ్రహ ఈశ్వర ప్రధాన తపస్. ఈ యమనియమాస్ గా నేర్చుకుంటే మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా తృప్తిగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. ఓకే ఈ అండి. పావుగంట అరగంట మీ మాటలు వింటేనే అపారమైన జ్ఞానము మీకు సరిపోద్దా లేదని తెలియదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వైట్ బోర్డ్ షేరింగ్, ఇదే వైట్ బోర్డ్ వచ్చేసింది. ఓకే, అదే సార్, వైట్ బోర్డ్ థ్యాంక్ వచ్చింది. యూ అండి. నెక్స్ట్ మీరు క్లాస్కి రండి, మీరు రండి. నా నంబర్ ఉంది కదా మీకు అందరికి, ఎలా సార్, మీరు బయట కూడా 8277 బయట తీసుకుంటారు సార్ 1412. సెపరేట్ గా? నేను 30 మంది మినిమం ఉంటే బయట ఎక్కడన్నా సరే ప్రపంచంలో ఏ ఉద్దేశంగానే వెళ్తాను. ఆన్లైన్ శనివారం ఆదివారంలో నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్తాను. ఆఫ్లైన్, ఓకే ఆన్లైన్ లో 36 దేశాలకి పొద్దున సాయంత్రం 6 to 7, ఈవినింగ్ 6 to 7 క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే వీలైతే సార్. గ్రూప్ స్పెషల్ గా మనం టైమింగ్ సెట్ చేసుకొని వాళ్ళకి ఎట్లా కావాలి, వారానికి 2 క్లాసుల 3 క్లాసుల చూసుకొని చెప్తాం. ఏది కానీ మనము చెప్పేది మీరు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్ సెల్ఫ్ సార్. ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నేర్చుకుని ప్రావీణ్యత పొందిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే మా ఓకే, బాబుకి థ్యాంక్ యూ. 12 ఏళ్ళు అండి. పావని బాబు కామిశెట్టి. కాన్సన్ట్రేషన్ అది కావాలి. బాబు ఓకే, గురించి అండి, ఆ చదువు చేయొచ్చు. గురించి, తన కాన్సన్ట్రేషన్ గురించి కావాలి సార్. 5 సంవత్సరాల నుండి 5 years to 15 years ఆర్ ఎలిజిబుల్. బెస్ట్. పెద్దోళ్ళకి ఉంది సెపరేట్ బ్యాచ్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉంది సెపరేట్ బ్యాచ్ ఉంది. ఓకే అండి, సరే సార్, చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తాను సార్. థ్యాంక్స్ అండి. మీకు చెప్పాను కదా, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, కాస్మిక్ హెల్త్, ఓజస్, తేజస్, వర్చస్. అలాగే మనం ఈ యొక్క అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్రెయిన్ యోగా ఫర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ కి ఎట్లా కాన్సన్ట్రేషన్, మెమరీ. స్పోర్ట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్ పెంచడానికి. తర్వాత పర్సనల్ డెవలప్మెంట్, డి అడిక్షన్ ఆఫ్ జంక్ ఫుడ్, ఎలక్ట్రానిక్ గ్యాసెస్ అండ్ నెగటివ్ థాట్స్ అండ్ నెగటివ్ హ్యాబిట్స్. దీని నుండి ఈ దానికి ఎలా అప్లై చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి చెప్తాం. సరే సార్, ఓకే అండి. ధన్యవాదాలు. పావని కామిశెట్టి నెక్స్ట్. అన్మ్యూట్ యువర్ ఆడియో. మాలతి శ్రీరామ్, గోమతి దేవి.
ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ఈ ముగ్గురు. పావని గారు చేశారు సార్. చెప్పండి అమ్మా. ఏ గురుదత్త గురువు గారు. జై గురుదత్త. గురువు గారు, మా పాప ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ, అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునేదానికి మాకు ఎలా అవకాశం ఉంటది ఏంటి అనేసి. ఆన్లైన్ అమ్మా, ఆన్లైన్ ఇంజనీరింగ్ చదివే అమ్మాయి కంటే ఇంజనీరింగ్ చదివే అమ్మాయికి ఆల్రెడీ ఆమె చదివిన జ్ఞానమే పెద్దది అనుకుంటుంది. ఫస్ట్ ఈ జ్ఞానం గురించి ఏదో షర్ట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని ఈ గురువు గారు అంటారు ఏమి అని చెప్తారు. ఎందుకంటే దే ఆర్ మెచ్యూర్డ్ అని ప్రపంచం చూశారు. నా దగ్గర జడ్జెస్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, సైంటిస్ట్ వస్తారు. కానీ నేను డాక్టర్ చదవలేదు, సైంటిస్ట్ చదవలేదు, జడ్జి చదవలేదు. అవును నేను గురువు గారు. చదివినంత బ్రెయిన్ మైండే. కాబట్టి వాళ్ళు ఎందుకోసం నేను జాయిన్ అవ్వాలి తెలుసుకోవాలి. అమ్మ చెప్తే జాయిన్ అవ్వరు, తల్లి చెప్తే తండ్రి చెప్తే జాయిన్ అసలు అవ్వరు. అవ్వరు గురువు గారు. అందుకని మీరు కొంచెం ఏదైనా ఒక 1 మినిట్ అంటే వాళ్ళు వింటున్నారు అనమాట. ఫస్ట్ వాళ్ళు మీ దగ్గర కూర్చోవాలన్నా గానీ వాళ్ళకి ఏదో ఒక ఎలా మోటివేషన్. ఈ బ్రెయిన్ యూజ్ చేసుకోవాలి అని వాళ్ళు అడిగితే నేను చెప్తా. గుర్రానికి నీళ్లు తాగాలంటే అది చెరువు దగ్గర తీసుకోపోయేది తల్లిదండ్రులుగా కర్తవ్యం. దానికి తాగాలంటే తాగుతుంది, కానీ మీరు ఎంత తిట్టినా కొట్టినా మీరు తాగలేరు. చెప్పమ్మా పావని మదర్, నీకేమని ఎలా అనిపిస్తుంది? జై గురుదేవ్. చాలా బాగుంది గురుగారు. నేను జస్ట్ ఇప్పుడు వింటున్నాను. ఓకే, ఇది పిల్లలు పేరెంట్స్ ని మేమైతే తీసుకురాలేం వీళ్ళని. అవును, ఎవరో ఒక గురువు గారు అయితే ఖచ్చితంగా వీళ్ళ బ్రెయిన్ ట్యూన్ చేసి వాళ్ళని లైన్ లో పెట్టచ్చు. అంతేగాని పేరెంట్స్ ఎంత చెప్పినా గానీ వాళ్ళ లైఫ్ తీసేసుకుంటారు. ఓకే, అందుకేమ్మా మీరు చెప్పిన నేను చెప్తే కూడా కుదరదు. ఫస్ట్ నా గురించి తెలుసుకోవాలి మీరు. నాది వెబ్సైట్ ఉంది కదా, నా వెబ్సైట్ globalbrainyoga.com రాసుకోండి. నా ఫేస్బుక్ పిడుగు శ్రీనివాసులు, PIDUGU ఇక్కడ పెడతాను చాట్ లో. దాన్ని ప్రతి ఒక్కరు చూసి తెలుసుకొని ఈ గురువు యొక్క విశేషత ఏమి అని తెలుసుకోవాలి. మ్యాథ్స్ మీకు డౌట్ ట్యూషన్ బాగా చెప్తారు, అక్కడ ఒక క్లాస్ పోయి మీరు ట్రయల్ క్లాస్ చూసి ఏది టీచర్ అబ్జర్వేషన్ బాగుందో టీచర్ దగ్గర మీరు జాయిన్ అవుతారు. అలాగే ఈ బ్రెయిన్ యోగా చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆన్లైన్ లో ఎవరు ఉన్నారు, ఆఫ్లైన్ లో ఎవరున్నారో తెలుసుకొని అప్పుడు నా గురించి తెలుసుకుంటే అప్పుడు మీరు జాయిన్ అవుతారు. తప్ప ఇప్పుడు ఈ దాకా ఏజ్ మాకు లో ఇట్లా నేర్పిస్తారని కూడా తెలియదు గురువు గారు. ఇలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదమ్మా, చాలా మందికి తెలియదు. ఈ జ్ఞానం ఎవరికి ఉంది అని కూడా తెలియదు. అవును గురువు గారు. నాది ఫేస్బుక్ వచ్చి పిడుగు శ్రీనివాసులు. ఫేస్బుక్ పిడుగు శ్రీనివాసులు. సారీ, తప్పు స్పెల్లింగ్ వచ్చింది. అది పిట్టు. PIDUGU పిడుగు శ్రీనివాసులు, SRINVASUL. ఇది పిడుగు శ్రీనివాసులు. సెకండ్ కరెక్ట్, ఫస్ట్ డిలీట్ చేస్తున్నా, కుదరదు తెలియదు నాకు. ఓకే. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి www.globalbrainyoga.com. globalbrainyoga.com వెబ్సైట్. యూట్యూబ్ లో కొన్ని ఉన్నాయి, అది చాలా పెట్టాను నేను. అసలు పెట్టాను @IHSP బ్రెయిన్ యోగా, ఇంటర్నేషనల్ హయ్యర్ సెన్సరీ పర్సెప్షన్ బ్రెయిన్ యోగా అని ఉంది. ఇంకొకటి బ్రెయిన్ యోగా, గ్లోబల్ బ్రెయిన్ యోగా అని కొట్టాను. నెంబర్ ఆఫ్ మంది ఉంటుంది దాంట్లో. నా ఫోటో ఇది చూస్తే మీకు వచ్చేస్తుంది. సో ఎక్కువ ఉండదు, ఓన్లీ బ్రెయిన్ యోగా యొక్క విలువ, దాని యొక్క అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ దొరుకుతుంది అంతే తప్ప కొన్ని దాంట్లో కొన్ని ఎక్సర్సైజ్ చూపించాను అంతేగాని. ఒక్కొక్క ఓకే. బ్రెయిన్ ఒక్కొక్కలాగా, మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఆ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఓకే గురువు. కంపల్సరీ చేరిన వాళ్ళకంతా బ్రెయిన్ యాక్టివేషన్ జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ట్రైనింగ్ కావాలంటే మీ దగ్గర ఎట్లా విడిగా క్లాసెస్ లో ఉంటుంది గురుగారు? అదే మీరు చెప్పారు కదా, అవును ఈవినింగ్ చెప్పా. ఇప్పుడు మన గ్రూప్ లో ఫ్రీ గురుకుల్లో పెడతారు ఎలా చేయాలి అనేది. ఫుల్ ఓకే. కోర్స్ కావాలన్నా, ఒక పార్టే కావాలన్నా, మనం ఇప్పుడు బ్రెయిన్ జిమ్ మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫ్రీ గురుకుల్లో. ఓకే బ్రెయిన్ గురువు. జిమ్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది అనేసి. ఇలా ఫుల్ లెంగ్త్ కోర్సు మీ ఏజ్ కి, మీ పాపకి ఎలాంటి కోర్స్ కావాలో మీ యొక్క డయాగ్నోస్ చేసిన తర్వాత మనము అవన్నీ చేస్తాం. ఏమ్మా సస్పెండ్ అయిందా గ్లోబల్ బ్రెయిన్ యోగా? చూస్తాను, నేను చూసి చెప్తాను. ఓకే గురువు. ఓకే, ఇంకెవరు వెబ్సైట్ సస్పెండెడ్ మెసేజ్ చేస్తారు? సెకండ్స్. మా ఫస్ట్ కిట్ మాలతి గారు 8 అండ్ సెకండ్ మాట్లాడండి. కిట్ 5. సో
ఇద్దరికి విధిగా లేదు. ఒక ఫ్యామిలీలో అందరూ కూర్చొని చేయొచ్చు. ఆ 8 సంవత్సరాల పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు అని ఏం లే. ఒక ఫ్యామిలీలో కూర్చోబెట్టి చేయొచ్చు. ఒకరు కంట్రోల్ చేసుకుని ఇంకొకరిని ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని చేయగలిగితే సరిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు అక్కడ? మాలతి శ్రీరామ్ గారు చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. మిమ్మల్ని కలవడం, ఈ టాపిక్ వినడము చూడడము కదా ఇదో ఫస్ట్ టైం నేను. సో వెరీ నేను గుడ్. కూడా మా పిల్లల్ని ఇట్లా మీరు చెప్పినట్టే ఆ ఎక్కువ ఫోన్ లేకుండా బ్రెయిన్ యాక్టివిటీస్ ఎక్కువ చెప్పి పెద్దవాళ్ళకి గౌరవం అంటే ఇట్లా ఆ, ఈ జనరేషన్ లా కాకుండా కొంచెం ఆ, ఎక్కువ ఇవన్నీ నేర్పించాలన్న ఉద్దేశం ఎక్కువ ఉంటుంది నాకు. సో ఇవన్నీ మీరు చెప్తూ ఉంటే నాకు కావాల్సినట్టుగా కనెక్ట్ అవ్వింది. సో అందుకని మీ గురించి ఓకే తెలుసుకుందా అని నేను వింటూనే ప్యారల్ గా గూగుల్లో మీది టైప్ చేస్తే మీరు చెప్పిన వెబ్సైట్ వచ్చింది. సో అది క్లిక్ చేస్తే సస్పెండెడ్ అని వచ్చింది. అది అడుగుదామని ఓకే నేను హ్యాండ్ రైస్ చేశాను. ఈ లోపు వేరే ఎవరో కూడా పెట్టారు. ఓకే ఓకే అండ్ ఓకే ఇంకోటి సార్, మీరు ఇందాక రామారావు గారు మాట్లాడుతున్నప్పుడు చాలాసేపు కళ్ళు మూసుకునే మాట్లాడడం నేను గమనించాను. అది ఎందుకు అని కళ్ళు మూసుకొని మాట్లాడడం వల్ల ఏంటి ఉపయోగం? అంటే చాలా మంది ఇప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఐ కాంటాక్ట్ ఉండాలి, అప్పుడే అవతల వాళ్ళు మనల్ని కనెక్ట్ అవుతారు అని కూడా అంటారు. కానీ ఇంత పెద్ద గురువు గారు కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటే దాని వెనుక కూడా ఒక కారణం ఉంటుంది కదా, కరెక్ట్. ఏంటి అనేది తెలుసుకుందాం. ఎస్, ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు కళ్ళతో కాంటాక్ట్ అయి చెప్తే ట్విన్ హార్ట్స్ అంటారు. ఇప్పుడు ఎన్ని మంది ఉన్నారు, ఎన్ని మంది కళ్ళల్లో చూడాలి చెప్పండి. అందుకోసం అన్ని కళ్ళలు లోపల ఉన్న మనోనేత్రంతో ఆయన మమేకమయ్యి మాట్లాడుతున్నారు. అప్పుడు అమ్మ పలుకుతుంది లోపల. మేం మాట్లాడేది కాదు, లోపల ఉన్న జీవాత్మ అమ్మతో మమేకమయ్యి ఆయన మాట్లాడుతాం. నేను కూడా అంతే. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, అందరూ మీరు స్క్రీన్ ఆఫ్ చేసుకున్నారు, గోడతో మాట్లాడారు, గోడలను చూడాలన్నా ఎవరో ఫస్ట్ వచ్చారు ఆయన మాత్రం చూసి మాట్లాడుతున్నా, లిజన్ చేస్తున్నాం ఆ స్క్రీన్ లో. కాబట్టి ఆ, మనం మన ఇంటికి వచ్చినప్పుడు ముసుగు వేసుకొని తిరుగుతుంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది, అలాగా ఈ స్క్రీన్ ఆఫ్ చేసుకుని ఉంటారు. నేను ఎప్పుడే కానీ నా క్లాస్ని ఎవరే కానీ స్క్రీన్ ఆఫ్ చేసుకుంటే నేను ఎంటర్టైన్ చేయను. ఎవరో మన ఇంట్లో ముసుగు వేసుకొని తిరుగుతున్నారు ఎవరబ్బా అంట. మన ఆహ్వానం ఒక క్లాస్కి వచ్చినప్పుడు దానికి సిద్ధం కావాలి. ఎలా డ్రెస్, వేషధారణి, ఎలా మనం కూర్చోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎటువంటి అవును డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు కానీ పిల్లలు. అది మీరు నేర్చుకుంటే, మీరు ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలు నేర్చుకున్నారు పిల్లలు మీ దగ్గర చూసి నుండి. సంస్కారం అనేది అక్కడ వస్తుంది. అవునండి. అందుకే డిసిప్లిన్ అనేది ఎక్కడ రావాలి? తల్లిదండ్రులు. యథా రాజ తదా ప్రజ. నా యొక్క అంతే. కోర్సు వచ్చి ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు చెప్తాం, అమ్మ మీరు నేర్చుకోండి, పిల్లలతో మీరు చేపించండి. నేను ఈ కోర్స్ చిన్న పిల్లలది కాదు, పెద్దోళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి అవగాహన లేదు కదా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకా అంతే కదా. అవును సార్. ఇంకా ఎవరన్నా క్లాస్ గురించి ఎవరన్నా విన్న వాళ్ళు, మళ్ళీ ఎవరన్నా పెద్దోళ్ళు, జెంట్స్ ఒకరు లేడీస్ ఒకరు చెప్పండి ఫీడ్బ్యాక్. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు, తర్వాత మన ఫ్రీ గురుకుల వాళ్ళు చెప్పండి. వీ కెన్ ఎండ్ ద సెషన్. త్వరలో మీ యొక్క బ్రెయిన్ జిమ్ ఉంది, మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. వరప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగేశారు సార్. ఆ, ఎవరైనా మాట్లాడిన వాళ్ళు మాత్రం మాట్లాడండి, ఎందుకంటే చాలా టైం అయింది ఇప్పుడు మనకు కూడా, అండ్ గురువు గారికి కూడా చాలా వాల్యుబుల్ టైం అనేది. సో ట్విలైట్ అంట, ఎవరి పేర్లతో రావాలి, మీ పేరు మేము పిలవాలి. సో ట్విలైట్ అని ఉంది. ఈజీ టు. లైటే లేదు అక్కడ. ట్యూలైట్ ఉంది కానీ లైటే లేదే. లైటే లేదు, నిజం సార్ అది. ఆ లైట్ మాకు కొట్టే కాదు, మీకు పెట్టుకోవాలి, మీకు కొట్టుకోవాలి ఆడ. మీ ఫేస్ పైన లైట్ పడాలి. మన గురుగారు చెప్పినట్టు మన లైఫ్ లో మనమే హీరోస్ నాన్న. హీరోస్ కి పెట్టినట్టు మన ఫేస్ పైన మనం లైట్ పెట్టుకుని ఆ గ్లో కనిపించాలి, ఆ హ్యాపీనెస్ కనిపించాలి. ఓకే, సో ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. ఎవరైతే స్టార్టింగ్ నుండి ఉన్నారో వాళ్ళు మీరు రైన్ శ్రీధర్ గేదెల. శ్రీధర్ గేదెల ఎవరైనా గారు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళు అన్మ్యూట్ చేయండి. తర్వాత పిఎస్ లలిత గారు. ఎక్కడ సార్? నాకు సతీష్ గారు ఒక్కరే నాకు హ్యాండ్ రైజ్ కనిపిస్తోంది. పిఎస్ లలిత, శ్రీధర్ గేదెల. టిఎస్ లలిత. పిఎస్ లలిత మాట్లాడిన అండ్ వాళ్ళు వద్దండి. సిరాజ్ గారు మీరు మాట్లాడేశారు, మాట్లాడిన వాళ్ళు వద్దు.
వాళ్ళు మాట్లాడలేదు. శ్రీధర్ గేదెలు పిఎస్ లలిత వాళ్ళు లేదు సార్, మాట్లాడలేదు. సిరాజ్ గారు అన్నారు. సిరాజ్ గారు కాదు, శ్రీధర్ సార్ మీరు SRIDHAR. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీధర్ గారు మీకు అన్మ్యూట్ శ్రీధర్ ఉంది గారు సార్. అన్మ్యూట్ యువర్ ఆడియో. కమాన్ టాక్. ఓకే. సో హరి ఓం అండి, నమస్కారం. హరి ఓం. జై గురు. సో నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఓకే. సో మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాము, నేను, మా పిల్లలు, మా భార్య. అయితే మా చిన్న అబ్బాయి ఏజ్ 3 years. ఆయన్ని దగ్గరికి తీసుకోవడానికి ఒక వేరే అమ్మాయి ఫోన్ ఓపెన్ చేసి గేమ్ చూపించింది. అయితే మా పెద్ద అబ్బాయి అన్నాడు, మేము ఫోన్లు వాడము, ఇంట్లో చూడము అని చెప్పారు అనమాట. సో మాకు అంటే వాళ్ళు ఆమె చాలా షాక్ అయ్యింది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా ఫోన్లు వాడకుండా చూడకుండా ఉన్నారా అనేసి ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అయితే మాకు అడిగారు, మీరు ఎలా చేస్తున్నారు ఇంట్లో ఫోన్ ఇవ్వకుండా అంటే నువ్వేం చెప్పాం, మ్యాక్సిమం ఇంట్లో మేము వాడము ఫోను. సో ఆఫీస్లో ఉంటే తప్ప ఇంట్లోకి వచ్చినాక ఫోన్లు వాడము. సో ఇక్కడ మేము అంటే శ్రీరాజ్ గారు అడిగారు ఎట్లా పిల్లలకి కంట్రోల్ చేయాలంటే, ఆల్రెడీ మీరు సజెస్ట్ చేశారు మనం కూడా పిల్లల్లా అయిపోవాలి అని. సో పిల్లలు ముందు మనల నుంచి అబ్జర్వ్ చేసేది ఏంటంటే మనం ఏం చేస్తున్నామో అవే వాళ్ళు అబ్జర్వ్ యథా రాజా తదా ప్రజ. కరెక్ట్ అండి మీరు చెప్పేది. అదే మనం అంటే ఇంట్లో మనం ఎక్కువ ఫోన్లు వాడుతుంటే మనల్ని చూసి పిల్లలు కూడా అట్లానే కంపల్సరీ. చేసుకుంటారు. అది మనం ఒకటి అబ్జర్వేషన్ చూసుకోవాలి. సో ఈ క్లాస్లో బాగా నేర్చుకుంది ఏంటంటే బ్రెయిన్ యోగా ఎట్లా మనం నేర్చుకోవాలి, దాన్ని ఎలా అవలంబించుకోవాలి. సో ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా మనం తెలుసుకోవాలి అనేది మీరు చక్కగా వివరించారు. మాది కూడా యాక్చువల్లీ శ్రీకాకుళం గ్రామమే. అవకాశం ఉంటే రామారావు గారితో ఒకసారి మేము పర్సనల్గా కలవచ్చేమో అని అడుగుదామని. గురువారిని కాంటాక్ట్ చేయండి, గురువారు ఆహ్వానిస్తే మేము వచ్చేస్తాం. అదే అండి, అదే. ఓకే. సో మా ఊర్లో ఒక చిన్న సజెషన్ మీరంటే, మా ఊర్లో మేము విలేజ్ కోసం ఒక గ్రంథాలయం పెట్టామండి, స్వామి వివేకానంద గ్రంథాలయం అని పెట్టాము. కానీ అంటే చిన్నపిల్లలు అయితే వస్తున్నారు బాగానే, కానీ యూత్ అనేది ఎవరు రావట్లేదు. విలేజ్లో ఎక్కడ మేము బయట చూసిన ఎక్కువ ఫోన్లో ఎక్కువ వాళ్ళు ఎడిక్ట్ అయ్యి అలవాటు అయిపోయారు. సో మనం వాళ్ళకి ఏవైనా ఇలాంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేస్తే మేబీ వాళ్ళు కొంచెమైనా మార్పు అదంతా ఈ సబ్జెక్ట్ అంతా మీరు రామారావు గారితో మాట్లాడిన తర్వాత మాట. ఇప్పుడు మనము టైం అనేది చాలా ఇంపార్టెంట్, మన సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. మీరు డివేట్ అవుతుంది. అంటే మీరు ఇట్లా మీ క్లాస్ గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫీడ్బ్యాక్ మీరు క్లాస్ గురించి చెప్పకుండా మీరు విలేజ్ లో అదేదో చెప్తున్నారు, మీరు డివేట్ అవుతున్న సబ్జెక్ట్. అదంతా పర్సనల్ గా రామారావు గారితో మాట్లాడి ఇలా ఉంది అని మనం చెప్పొచ్చు. ఈ క్లాసు పొద్దున విన్నప్పుడు నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విన్నారు కదా, ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్పాలి. ఏం నేర్చుకున్నారు, ఏది మీకు బాగా నచ్చింది, మీకు ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఏంటి అది మాట్లాడాలి. అదే సార్, బాగా అనిపించింది సార్. మీ ఇంకా శ్రీ లలిత ఎవరు లలిత వాళ్ళు సాయి వసంతి తూనుగుంట్ల అని హ్యాండ్ రైజ్ చేశారు. రైట్, వసంతి తూనుగుంట్ల. చెప్పండి అమ్మా. నమస్తే, జై గురుదేవ్. చెప్పండి అమ్మా, యా ఊరమ్మా? మాది హైదరాబాద్ అండి. చెప్పండి నేను హౌస్ వైఫ్ నండి. ఓకే. మీరు చెప్పింది క్లాస్ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. అది ఆ బ్రైన్ యోగా అనేది చెయ్యడం అనే దానికి మీరు ప్రాక్టీస్ గేమ్స్ అవి చెప్పారు, చాలా బాగా మంచిగా అనిపించిందండి. మేము ఫస్ట్ టైం అండి మీ క్లాస్ అటెండ్ అవ్వడం. ఇంకా కూడా మేము మీ దానిలో ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఈ బ్రెయిన్ యోగా గురించి ఇంకా డీప్ గా తెలుసుకొని ఆ మెడిటేషన్ లో కూడా మన కాన్సన్ట్రేషన్ అది పెంచుకోవడానికి నాకు అవకాశం తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇంకా నేను మెడిటేషన్ చేస్తుంటాను కానీ కాన్సన్ట్రేషన్ అనేది రావట్లేదు. అది ఎలాగా ఏంటి అని అనుకుంటున్నాను. అంటే విశ్వం అలా కనెక్ట్ చేస్తుంది అంటారు అనుకుంటాను. అలాగా మాకు అనుకోకుండా నాకు మీరు కనెక్ట్ అయ్యారు. నాకు చాలా మంచిగా అనిపించిందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై గురుదేవ్. చాలండి. ఇంకా
సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. అడగగానే క్లాస్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మంత్ కూడా మాకు మా ఫ్రెండ్స్ అందరి కోసం మీరు క్లాస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో మనము ఆ టైమింగ్స్ అవి చూసుకుందాము. చాలా మంది అయితే రెడీగా ఉన్నారు సార్. సో ఫస్ట్ బ్రెయిన్ జిమ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం అని అన్నారు. బ్రెయిన్ జిమ్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించిన ఈ కొంచెమే మాకు చెప్తూ ఉంటారన్నమాట. మనం నార్మల్ గా కుడి చేత్తో హారతిస్తాం, ఎడం చేత్తో గంట కొడతాం కదా, అదేదో చేంజ్ చేసేయండి అంటేనే మేము చేయలేకపోతున్నాము. అలాంటిది మీరు 8లు 0లు చకచక వేసేసారు. సో మా బ్రెయిన్ కూడా అలా యాక్టివ్ అవ్వాలి అంటే మీరు చెప్పే ఆ టిప్స్ మేము వినాలి. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, అండ్ మీరు అన్నారు పెద్దవాళ్ళు మారితే పిల్లలు మారుతారు, యథా రాజా తదా ప్రజ. సో ఫస్ట్ మీరు పెద్దవాళ్ళకే క్లాస్ ఇవ్వండి సార్. సో చిన్న పిల్లలకి వాళ్ళే నేర్పించుకునేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. ఈ డి అడిక్షన్ అనేది ఇవన్నీ కూడా మాకు చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే పిల్లలకి మేము చెప్తున్నాం కానీ అది మేము ఆచరించే దగ్గర చాలా వెనకబడుతున్నాం. అందువల్ల దీన్ని మేము ఎలా ఆచరించాలి, మా బ్రెయిన్ పవర్ని ఎలా పెంచుకోవాలనేది మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మనం మంచి క్లాస్ వెయిటింగ్ సార్ మీ గురించి. సో మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇచ్చాను సార్. రైట్. ఓకే, చక్కగా మనము నేర్చుకుంటామండి. నేర్చుకుంటాము, త్వరలో దాన్ని డిజైన్ చేస్తాము. బ్రెయిన్ జిమ్ తో స్టార్ట్ చేద్దాము. 1 మంత్ కోర్సు, వీకెండ్ క్లాసెస్ అలా పెట్టుకునేది, 2 డేస్ క్లాస్ 3 డేస్ క్లాస్ పెట్టుకుంటాము. దాని తర్వాత మనం మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా తీసుకెళ్తాం. తల్లిదండ్రులు ఫస్ట్ దీని విలువ తెలిస్తే, ఎస్ ఇది రైట్ నాలెడ్జ్ అట్ ద రైట్ టైం అని మీరు తెలుసుకున్న తర్వాత పిల్లలకి అది ప్రోత్సహిస్తారు, లేకపోతే కష్టం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ఫ్రీ గురుకుల యాజమాన్యానికి, ఫ్రీ గురు సంస్థకి, యోగి రామారావు గారికి, శ్రీవాణి గారికి, మరి మీ టీం సాయిలీల గారికి, అందరికి, మన పార్టిసిపేట్ చేసిన తల్లిదండ్రులు, మేధావులు, పిల్లలు అందరికీ నా ధన్యవాదములు. జై గురుదేవ్. లెట్ us end the session with the శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రాణికోటి సమస్త సుఖినో భవంతు. జై గురుదేవ్. జై గురుదేవ్. మరిన్ని వివరాలకి మీరు వాయిస్ మెసేజ్ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. కాల్స్ మాత్రం ఎవరు క్లాసెస్ లో ఉంటాం చాలా కాబట్టి బిజీగా ఉంటారు. సో క్లాసెస్ దయచేసి వాయిస్ మెసేజ్ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మీ నెంబర్ పెట్టినా కూడా కాల్ చేయమంటే నా ఫ్రీ టైం చూసి మీకు కాల్ చేస్తాను. మ్యూచువల్ కనెక్టెడ్. జై గురుదేవ్. జై గురుదేవ్. అమ్మ సాయిలీల, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ ఫర్ యూ యువర్ మేడం. వాల్యుబుల్ టైం. ఆల్మోస్ట్ ఇట్స్ 2 hours. బట్ అందరూ అడుగుతున్నారు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. నేను యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను, అది ఫాలో అయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జస్ట్ నౌ ఒకటి వాట్సాప్ లింక్ కూడా పెట్టాను, అందులో జాయిన్ అయినా కూడా మేము పోస్టర్ విడుదల చేసినప్పుడు అందరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు అప్డేట్స్ కోసం అయితే యూట్యూబ్ ఫాలో అవుతేనే బెటర్ అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు న్యూ క్లాసెస్ తర్వాత ఈ వెబినార్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో విత్ ఇన్ 1 day యూ కెన్ వ్యూ వన్స్ అగైన్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. అంటే 4 types ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి, ఇయర్ లోబ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుస్తుంది. సో వి విల్ ఎండ్ ద సెషన్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. యా, గుడ్ నైట్ ఎవ్రీవన్. లోకా సమస్త సుఖినో భవంతు. శుభరాత్రి. హరి జై ఓం. గురు. జై గురుదేవ్. జై.